ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మల్లేశ్వరి మేడం గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి కోటేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్. అండ్ 1 minute. ఓకే, ఒకసారి స్క్రీన్ మీద మీ పేర్లు మార్చండి. కొంతమంది పేర్లు వేరుగా ఉన్నాయి. సో ఇట్స్ వెరీ ఈజీ టు కాల్ అవుట్. ఓకే, కరుణాకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. కరుణాకర్ గారు గుడ్ ఈవినింగ్. ఓకే, హ్యాపీ ఈవినింగ్ ఆర్కే గారు, హ్యాపీ ఈవినింగ్. ఓకే, అండ్ కె రమేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, దినేష్ బిట్రా వెల్కమ్. అండ్ గెలాక్సీ M20 ఒకసారి మీ టైటిల్ పేరు మార్చండి, చేంజ్ యువర్ టైటిల్, చేంజ్ యువర్ టైటిల్స్. అండ్ సహస్ర 7th క్లాస్ ఐ థింక్, సహస్ర పేరు మార్చండి, టైటిల్ మార్చండి. ఓకే, గెలాక్సీ M20 కె రమేష్ గారు. సో మీ అందరికీ కూడా ఈరోజు ఎల్లో హెల్త్ సీజన్ 10 కి మీ అందరికీ స్వాగతం. ఓకే, ప్లీజ్ మాట్లాడండి. కె రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు కెమెరా ఆన్ చేసి మాట్లాడండి. రమేష్ గారు సార్ ఆన్ చేస్తాను సార్, ఆన్ చేస్తాను. ఓకే గుడ్, ఆన్ చేయండి. అందరూ కెమెరాస్ ఆన్ చేయండి. రమేష్ తేజ్, రమేష్ తేజ్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. వెంకటేష్ వెల్కమ్, గుడ్ ఈవినింగ్. వెంకటేష్ ఎక్కడి నుంచి మీరు? నెల్లూరు నుంచి సార్. నెల్లూరు నుంచి. ఓకే గుడ్. ఓకే వెంకటేష్, ఏం చేస్తుంటారు మీరు? సార్ బీటెక్ సివిల్ సార్, సివిల్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ చేస్తాం. ఓకే, సివిల్ ఇంజనీర్. అవును సార్. స్టడీస్ లో ఉన్నారా? స్టడీస్ కంప్లీటెడ్? అయిపోయింది సార్, కంప్లీట్ సార్. ఇప్పుడు యాక్చువల్ బిజినెస్ లో చేస్తాం. ఒక బిజినెస్ లో చేస్తున్నారు. ఓకే, చెప్పండి వెంకటేష్ గారు, ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, ఐ మీన్ ప్రీవియస్ పాస్ట్ అయిపోయింది అదొకటి. ఓకే, ఏమైనా జరిగితే అప్పుడు ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినా కానీ డిప్రెషన్ లోకి వెళ్ళటం. ఓకే, అండ్ వన్ థింగ్, భయపడతాను సార్, ప్రతి దానికి భయపడతాను. ఓకే, నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది యాక్చువల్ మనకు ప్రాబ్లం లేకపోయినా నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవటం, ఓకే, ఉందని అనుకోవటం, వేరే జరిగింది మనకు జరుగుతున్నట్టుగా అట్లా ఫీల్ అవటం. ఓకే, అదొకటి సార్, ఎక్కువ భయపడతా ఉంటాను సార్. ఓకే, ఓకే, ఈ విషయాన్ని. ఓకే, ఐ విల్ గెట్ రైట్ సొల్యూషన్ హియర్. మీకు ఇక్కడ రైట్ సొల్యూషన్ అందుతుంది. ఓకేనా? ఇంకోటి సార్, ఐ ఇన్ఫెక్షన్ ఏదో ప్రాబ్లం గురించి బాధపడతా ఉన్నాను. ఏంటి సార్ వీడియో కనిపించట్లేదు, ఐస్ సరిగ్గా కనిపించట్లేదా? ఫేస్ కనిపించట్లేదు, ఎవరు కృష్ణ అని వస్తుంది. మరొకసారి చెప్పండి. సార్ మీ ఫేస్ కనిపించట్లేదు. నా ఫేస్ కనిపించట్లేదా? కనిపించట్లేదు సార్. నా ఫేస్ కనిపించట్లేదా? ఓకే సార్. ఓకే, వెంకటేష్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, హలో సార్, చెప్పండి వెంకటేష్ గారు, నా ఫేస్ కనిపించట్లేదా? ఇప్పుడు కనిపిస్తుంది సార్, వినపడుతుందా నేను చెప్పేది? ఎస్ ఎస్ ఎస్. ఓకే సార్, అది యాక్చువల్లీ ఏం లేదు సార్, ఐకి ఇన్ఫెక్షన్ ప్రాబ్లం వస్తుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంది మీకు ఇన్ఫెక్షన్ ప్రాబ్లం? సార్ 5 years నుంచి ఉంది. ఐకి 5 years నుంచి ఇన్ఫెక్షన్ ప్రాబ్లం. కంటే ఐ మీన్ కంటి కురుపులు సార్. ఓకే, అది వాడుతున్నారా? మెడిసిన్స్ వాడుతున్నారా దానికి? మెడిసిన్ అంటే డ్రాప్స్ వాడుతున్నాను సార్, ఒక డ్రాప్స్ రీసెంట్ గా స్టార్ట్ చేశాను. ఓకే, అది అంటే వాడితే దాని లైఫ్ టైం వాడాలి మీరు అంటున్నారు. చూద్దాం, దానికి సొల్యూషన్ చూద్దాం. ఓకేనా? ఒకటి ఇమ్యూనిటీ పవర్ ఉండడం లేదు సార్. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా. అదొకటి, ఏమైనా వర్క్ చేయాలన్నా రేపు చేద్దాంలే, ఈ రోజు చేద్దాం ఏముందంటే అట్లా అనిపిస్తా ఉంటుంది సార్. ఓకే, ఓకే, అంతే సార్, ఇవే మెయిన్ ప్రాబ్లమ్. సో ఇవే మెయిన్ ప్రాబ్లమ్స్. ఓకేనా? డిప్రెషన్ కానీ భయంగా ఉంటుంది సార్, ఏదైనా ఏ పని చేయాలన్నా అది డౌట్ గా ఉంటుంది.
ఓకే, వాటన్నిటికి మీరు సొల్యూషన్ పొందుతారు. ఓకేనా ఇక్కడ? ఓకే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ కె రమేష్ గారు మాట్లాడండి. కె రమేష్ గారు మాట్లాడండి. మైక్ ఆన్ చేసి మాట్లాడండి. కె రమేష్ అండ్ దానిష్ బిట్రా. దానిష్ బిట్రా. కిరణ్ కుమార్ త్రితల. కిరణ్ కుమార్ అండ్ రమేష్ తేజ్. మీరు త్వరగా కెమెరాస్ ఆన్ చేసి కమ్యూనికేట్ చేస్తే విల్ మూవ్ ఫార్వర్డ్. అండ్ సహస్ర. నెట్ ఇంటర్నెట్ కొంచెం కానీ పైకి వెళ్తాను. ఓకే, ఓకే, గుడ్. అండ్ కృష్ణ గారు. కృష్ణ గారు ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండ్ స్పీక్ అవుట్. కృష్ణ గారు. అండ్ వివో 1919. వివో 1919. అండ్ నెక్స్ట్ సహస్ర. రమేష్ తేజ్. పి మల్లీశ్వరి మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. ఓకే, చెప్పండి. స్టడీ గురించి చెప్పండి సార్. స్టడీస్ గురించా? స్టడీస్ గురించి చెప్పంటావా? ఎస్ సార్. మన కోర్స్ చేసావా? స్టడీస్ కోర్సు ఎస్ సార్. ఎన్నిసార్లు అయిపోయింది? 5 times అయిపోయింది సార్. మళ్ళీ ఇంకో 5 times చూడదాన్ని. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. దాన్ని చూస్తూ నాలో నీకు ఏం డౌట్ ఉందో అది అడుగు. ఓకే సార్. వాటిని చూస్తూ నైట్ టైం డౌట్ సెషన్ ఉంటుంది కదా, అందులోకి వచ్చి నీ డౌట్ ఏంటో అడుగు. ఆ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ రమేష్ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ అదే సార్ చెప్పాను కదా బాడీ పెయిన్స్ అని. ఓకే, ఇందాక మీరు మాట్లాడింది నాతో కాదండి, వేరే శ్రీనివాసరావు గారితో మాట్లాడారులే. ఒకసారి డీటెయిల్ గా నాకు చెప్పండి ఒకసారి. అదే సార్, నాకు ఫుల్ బాడీ పెయిన్స్ అండ్ నిద్ర పట్టకపోవడం, తలనొప్పి. ఓకే. మొత్తం అంటే ఎన్నుపూసలాగా మొత్తం గుంజుతుంది సార్ మొత్తం. ఓకే. దీని నాకు రోజు నిద్ర పట్టడు, మొత్తం టెన్షన్ అంత ఇంకా. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఎట్లా మీకు? నాకు ఇప్పుడు దగ్గర వచ్చి ఒక 4 years అవుతుంది సార్. 4 years నుంచి ఉంది. మామూలుగా పెయిన్ కిల్లర్స్, ఈ డోలో 650 ఇవన్నీ ఇట్లా వాడుతున్నా సార్. ఓకే, ఓకే. అండ్ ఏం పని చేస్తుంటారండి మీరు? నేను ఈ మధ్యనే 1 year అవుతుంది సార్ మార్కెటింగ్ చేస్తాను సార్. మార్కెటింగ్ ఏంటి? ప్రోడక్ట్ ఏంటి మీది? లైట్స్ సార్, లైట్స్. ఓకే, లైట్. ఓకే, ఓకే, ఓకే. మీకు ఈ 1 week మాత్రం కంటిన్యూగా మీరు అటెండ్ అవ్వండి. 1 week లో మీకు చాలా చేంజ్ వస్తుంది. 1 week ట్రైనింగ్ మీరు కంప్లీట్ గా అటెండ్ అవ్వండి. 1 week అయిపోయేసరికల్లా మీకు ఒక 50% రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే, గుడ్, గుడ్. అండ్ నెక్స్ట్ కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ సార్. కిరణ్ కుమార్ గారు కెమెరా సార్. కెమెరా వీక్ గా ఉంది సార్, కొద్దిగా ఫ్రంట్ కెమెరా వీక్ గా ఉంది. ఫ్రంట్ కెమెరా వీక్. చెప్పండి కిరణ్ కుమార్ గారు, ఎక్కడి నుంచి మీరు? సార్ నేను నెల్లూరు నుంచి సార్. నెల్లూరు నుంచి. చెప్పండి కిరణ్ కుమార్ గారు, చెప్పండి. సార్ ఇది నాకు సైట్ గా ప్రాబ్లం సార్. 2013 నుంచి ఉంది. 2013 సార్. 13. ఓకే, 7 years నుంచి ఉంది. ఓకే సార్. అది ఏంటంటే యోగా అండ్ మెడిటేషన్ చేస్తే అప్పుడుదా బాగుంటుంది. ఓకే. ఎప్పుడైతే మెడిటేషన్ కానీ యోగా చేయలేదో ఆ రోజంతా నాకు అసలుకి పని చేయబుద్ధి కాదు, ఏది కానీ డల్నెస్. ఓకే. అట్లా ఉంటుంది సార్ నాకు. అది ఇంకా కంటిన్యూ తీసుకుంటారా? దానికి ఏమైనా రెమెడీ? నేను వచ్చేసి టాటా కమ్యూనికేషన్ లో టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో సార్ వర్క్. ఓకే, ఓకే. ఎన్నాళ్ళ నుంచి మీకు ఇట్లా? 7 years నుంచి ఉందన్నారు కదా? అవును సార్, అవును సార్. ఎంఆర్ఐ స్కాన్ చేయించారా? చేయించాను సార్, ఎంఆర్ఐ స్కాన్ చేయించాను. ఏమొచ్చింది రిపోర్ట్? రిపోర్ట్ లో మాత్రము అది డిస్క్ ఆపరేషన్ చేయించుకుని చెప్పారు సార్. డిస్క్ ని
డిస్క్ బల్జింగ్ అట్ ద లెవెల్ ఆఫ్ L4 L5. L4 అవును సార్. ఓకే, సరే. దానికి అసలు రెమెడీ ఏముందంటే చెప్తే దానికి నేను ఫాలో అప్ చేసి రెమెడీ చెప్పే ప్రోగ్రామ్ ఇది మంది. సార్. మీరు ఈ 1 వీక్ కంటిన్యూ అవ్వండి. 1 వీక్ లో డైలీ 1 అవర్ మీరు అటెండ్ అయితే ఈ 1 వీక్ లో మీకు చాలా చేంజ్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్. అండ్ అరుణ్ గారు మాట్లాడండి. అరుణ్ అన్మ్యూట్ చేసి మాట్లాడు, మైక్ ఆన్ చేసి మాట్లాడు. మీ స్క్రీన్ మీద ఉంటుంది మైక్ బటన్, కెమెరా బటన్ పక్కనే ఉంటుంది. ఆ మైక్ బటన్ ఆన్ చేయండి, ఆఫ్ లో ఉంటుంది. అరుణ్ గారు మీరు మాట్లాడేది వినపడటం లేదు. స్క్రీన్ మీద కెమెరా బటన్ పక్కనే మైక్ బటన్ ఉంటుంది, అది మీది ఆఫ్ లో ఉంది, ఆన్ లో పెట్టండి, అప్పుడు మీరు మాట్లాడేది వినపడుతుంది. మీ స్క్రీన్ మీద కెమెరా బటన్ పక్కనే మైక్ బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ లో పెట్టండి. ఆన్ కాలేదు, ఆఫ్ లో. అండ్ రమేష్ తేజ్ అరుణ్ మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. ఓకే, గుడ్. వినపడుతుందా సార్? ఇప్పుడు వినపడుతుంది, మాట్లాడండి. సార్ అదే నా ప్రాబ్లం చెప్తాను కదా సార్, ఒకసారి మొన్న 2 times చెప్పింది. నాకు చెప్పండి ఒకసారి. మీరు మాట్లాడింది నాతో కాదు, శ్రీనివాసరావు గారితో మాట్లాడారు. అవునా సార్? అంటే నాకు సింపుల్ గా చెప్పేసి లెఫ్ట్ సైడ్ హ్యాండ్, కాలు, ఈ ఒక పక్క తలంతా నొప్పి వస్తుంది సార్. అంటే ఒక పక్క మొత్తం తల ఇక్కడ మెడ దగ్గర ఇటంతా చెయ్య లాగటం, ఈ కాలు ఇక్కడ నుంచి ఇదంతా లాగటం, ఇక్కడ సురుకుమంటూ ఇక్కడ ఈ చెస్ట్ దగ్గర అలా వస్తుంది సార్. ఎన్నాళ్ళ నుంచి ఉంది అట్లాగా? ఒక 2 months నుంచి ఉంటుంది సార్. కలిసారా డాక్టర్స్? కలిశాను సార్. అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కలిస్తే ఆయన ఏదో ఇంజెక్షన్ చేశాడు కానీ అసలు తగ్గలేదు సార్. 5 days చేశాడు, తగ్గలేదు సార్. ఆయన టాబ్లెట్లు రాశాడు, ఆ టాబ్లెట్లు వేసుకుంటే ఏదో ఒక రకంగా ఉంటుంది సార్. అది ఎవరు ఆయన? ఆర్ఎంపీ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్? ఆర్ఎంపీ డాక్టర్ సార్. ఎంబీబీఎస్ ఒకసారి కలవపోయారు? అంటే ప్రెసెంట్ నేను పెయింట్ వర్క్ చేస్తాను సార్, మనకు అంత స్తోమత లేదని చెప్పి. ఇక స్తోమత లేదని అలా ఆగకూడదు, మళ్ళీ ఏదైనా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు నా సిస్టమ్ లో కొనసాగుతూ ఇంకో పక్క ఒక డాక్టర్ గారిని కలవండి మీరు. సరే సార్. సరేనా? ఎందుకంటే మనం చేసే ట్రీట్మెంట్ ఏదైనా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే సార్. అండ్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మనం ట్రీట్మెంట్ మీద కంపల్సరీగా ఉండాలి. చిన్న సమస్య అయితే మీరు అన్నట్టు ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర చూపించుకోవచ్చు. సో ఒక పక్క అది, రెండో పక్క నేను చేసేది 2 parallel గా ఉంటే మీకు బాగా బెనిఫిట్ అనేది లభించింది. ఓకేనా? నా సిస్టమ్ లో మీకు 1 week కల్లా చాలా మార్పు వస్తుంది. సో ప్రెసెంట్ ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో వాటి కన్నా కొనసాగించండి, ఆపాకండి మెడిసిన్స్. ఓకే సార్. అంటే ప్రెసెంట్ హోమియోపతి వాడుతున్నాను సార్. ఓకే, వాటిని కొనసాగించండి ఆపకుండా. హోమియోపతి వాడుతుంటే తలంతా నొప్పి వచ్చేది కొంచెం తగ్గింది సార్. డైలీ నొప్పి వచ్చేది, అంటే వారానికి ఒకసారి అలాగా నొప్పి వస్తుంది. ఇంతకు ముందు మీద ఇప్పుడు పర్లేదు సార్. ఒక 3 weeks నుంచి వాడుతున్నాను హోమియోపతి. ఇప్పుడు కొంచెం పర్లేదు సార్, అప్పుడు కంటే ఇప్పుడు పర్లేదు, తలనొప్పి రావట్లేదు మెయిన్. సరే, ఇప్పుడు వాటిని అట్లనే కొనసాగించిన హోమియోని ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రాసెస్ లో నడవండి, సరిపోయింది. ఓకేనా? ఓకే సార్. ఓకే. అండ్ ఇంకా నెక్స్ట్ ఆర్కే కోటేశ్వరరావు గారు, రమేష్. ఓకే, కిరణ్ కుమార్ అయిపోయింది కదా? కిరణ్ కుమార్ గారు సార్ చెప్పండి మీ సమస్య గురించి. ఎంత పూర్తి చెప్పినట్టు చెప్పారు కదా, సయాటిక్ అని చెప్పారు కదా? సయాటిక్ సార్. ఎస్. గుడ్. ఓకే, దానేష్ బిట్రా మాట్లాడండి. దానేష్ బిట్రా. రమేష్ తేజ్. సో వీరిద్దరు ప్రాపర్ గా కనెక్ట్ అయినట్లేరు. అండ్ సహస్ర అనేటువంటి పేరు మీద ఉన్నారు. మీరు కెమెరా ఆన్ చేసి మాట్లాడండి. అండ్ నెక్స్ట్ మాణిక్యాచారి.
అండ్ నెక్స్ట్ భాష్యం, దిలేష్ భాష్యం, దిలేష్ భాష్యం. ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. కెమెరా ఆన్ చేసి మాట్లాడు. ఓకే, సో రిమైనింగ్ పీపుల్స్ తో చివరిలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఫార్వర్డ్ అవుతాను. ఓకే, ఈరోజు ఈ మీటింగ్ లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా స్వాగతం అండి. ఈ సీజన్ 10 అన్నమాట మీది. ఈ సీజన్ 10 కి ఎల్లో హెల్త్ విధానం సీజన్ 10 కి మీ అందరికీ స్వాగతం. సో మీ గురించి కొంతమంది దగ్గర నుంచి ఇంట్రడక్షన్ తీసుకున్నాను. కొంతమందికి కెమెరాస్ ఆన్ చేయటం, మైక్స్ ఆన్ చేయటం అర్థం కాలేదు. సో వాళ్ళు కొద్దిగా టెక్నికల్ గా పికప్ అవుతారు 1 or 2 days కల్లా. సో వాళ్ళతో మరలా నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఓకే, వెల్కమ్ అండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. సార్ మీ మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ప్రసాద్ గారు మీ మైక్ ఆన్ చేసి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రసాద్ గారు ఎక్కడి నుంచి మీరు? సార్ తిరుపతి నుంచి సార్. తిరుపతి నుంచి. ఓకే, గుడ్. Yes, సరే, ఏం చేస్తుంటారు సార్ ప్రసాద్ గారు మీరు? యాక్చువల్ గా నేను ఫస్ట్ ఆర్మీలో ఉన్నాను సార్. జాబ్ చేస్తూ రిటైర్డ్ అయ్యాను. ఓకే. ప్రెసెంట్ పోలీస్ గా చేస్తున్నాను సార్. పోలీస్ గా చేస్తున్నారు. స్టేట్ పోలీస్ సార్. ఓకే సార్, చెప్పండి. చెప్పాను కదా సార్ మా ఫ్యామిలీస్ అండ్ పేరెంట్స్ గురించి. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా సార్. వైఫ్ ప్రాబ్లమ్స్ అది ఒకసారి నాకు చెప్పండి. దానికోసం ఒకసారి నాకు చెప్పండి కొంచెం ఇండైరెక్ట్, ఎందుకంటే మీరు మాట్లాడేది నాతో కాదు, శ్రీనివాసరావు గారు మా అసిస్టెంట్ తో మాట్లాడారు. మీరు ఒకసారి నాతో మాట్లాడండి ఒకసారి. యాక్చువల్ గా ఆమె టైప్ 1 డయాబెటీస్ సార్, ఇన్సులిన్ స్టేజెస్. ఓకే. అండ్ ఆమెకి 2-3 years గా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డేట్స్ కావటం లేదు. ఓకే. ఈ ఇన్సులిన్స్ వల్ల, దాని వల్ల మేము యోగాలు అండ్ డైటేషన్ ఫుడ్ అండ్ అన్ని చూస్తున్నా కూడా కొన్ని రోజు 1 or 2 months కవర్ అవుతుంది. కానీ ఇది మామూలుగా షుగర్ లెవెల్స్, కానీ మామూలుగా డేట్స్ ప్రాబ్లమ్స్, ఎన్ని ఆయుర్వేదాలు ఎన్ని మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్స్ చేసినా ఆ సర్టన్ టైం కి అవుతుంది, కానీ మళ్ళా కామన్ గా బ్రేక్ అవుతుంది. ఓకే. ఇది దీర్ఘకాలికంగా ప్రాబ్లం ఉంది కాబట్టి మీ సజెషన్ తీసుకుందాం మనకు ఆ నమ్మకంతో మీ సలహా కోసం నేను జాయిన్ అయ్యా సార్. ఓకే. అండ్ మేడం గారు ఉన్నారు ఇప్పుడు పక్కన? అది సార్. ఇంకొకటి అంటే ఆమెకి కొద్దిగా బాడీ పెయిన్స్, ఒళ్ళంతా బాడీ అంటే నాకు కానీ అతను బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఎక్కడైనా చిన్న ఎక్సర్సైజ్ చేసినా, ఏదైనా చిన్న వాకింగ్ చేసినా, లేదా చిన్న వర్క్ చేసినా బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అది హెల్త్, ఇది ఫుడ్ తినే ఫుడ్ వలన లేదా ఏంటి కొద్ది ఫీలింగ్ ఎందుకు? ఇదే సార్, ఇంకేం ప్రాబ్లం లేదు సార్. ఓకే. ఉన్నారా మేడం గారు ఇప్పుడు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు సార్, మాట్లాడండి సార్. మేడం గారికి. గుడ్ ఈవినింగ్ సార్. మేడం గారు గుడ్ ఈవినింగ్ అండి. మేడం గారు మీ పేరు? అశ్విని సార్. హర్షిని. ఓకే. అశ్విని. అశ్విని. ఓకే, గుడ్. ఓకే మేడం గారు చెప్పండి, మీ సమస్య గురించి మీరు చెప్పండి, మీ మాటల్లో చెప్పండి, ఒక 2 నిమిషాలు. టైప్ 1 డయాబెటీస్ సార్. 10 years నుంచి ఇన్సులిన్ లో ఉన్నాను. టైప్ 1 డయాబెటీస్. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 31 సార్. 31 రన్నింగ్. 31 రన్నింగ్. సో టైప్ 1 డయాబెటీస్. ఓకే. ఎస్ సార్. 10 years నుంచి ఇన్సులిన్ లో ఉన్నాను, కానీ కొంచెం యాక్టివ్ గా ఉన్నానప్పుడు వెయిట్ కొంచెం తక్కువ ఉన్నాను. ఒక 4-5 years నుంచి వెయిట్ కొంచెం ఇంక్రీజ్ అయ్యాను సార్. 10 kgs అట్లా ఇంక్రీజ్ అయ్యాను. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. ఓకే.
ఓకే. ఒక 4 ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నాను సార్. ఏదైనా మెడిసిన్స్ వాడినా ఏం వాడినా అదేం ఎఫెక్ట్ ఏం చూపించట్లేదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే కరెక్ట్ అవ్వట్లేదు. ఓకే. అండ్ మీరు మన ప్రోగ్రామ్ ని 1 వీక్ మీరు ఫాలో అవ్వండి మేడం గారు. అశ్విని మేడం గారు. సార్ నేను మాట్లాడుతుంది మీకు వినపడుతుందిగా? ఎస్ సార్. ఈ 1 వీక్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి. ఓకే. ఈ 1 వీక్ క్లాసెస్ మీరు అటెండ్ అవడం వల్ల మీకు ఎందుకు అలా ఉందో మీ బాడీ విధానం అంతా మీకు అర్థం కావాలి. సార్కి కాదు అర్థం కావాల్సింది, మీకు అర్థం కావాలి. ప్రసాద్ గారికి కాదు అర్థం కావాల్సింది. మీకు అర్థమైతే అది మీకు సాల్వ్ అవుతుంది. ఓకే సార్. సో క్లాస్ అటెండ్ అవ్వాల్సింది ప్రసాద్ గారు కాదు, మీరు. సో ప్రసాద్ గారు కూడా కలిసి అటెండ్ అయితే మంచిది, ఇబ్బంది అండి. ఓకేనా? ఓకే సార్. సో ఈ 1 వీక్ అయిపోయేసరికల్లా మీ బాడీలో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంప్రూవ్మెంట్ నేను తీసుకురాగలుగుతాను. ఓకే. ఓకే సార్. ఓకే గుడ్. సో అందరితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాము. కొంతమంది జూమ్ వాడటం కొత్త అవడం వల్ల కొద్దిగా ఓపెన్ కాల్ అయిపోయారు. సో వాళ్ళతో ఫర్దర్ గా మాట్లాడే ప్లాన్ చేస్తాను. సో మీ అందరికీ కూడా ఎల్లో హెల్త్ సీజన్ 10 కి స్వాగతం. మీ గురించి మీరు ఇంట్రడక్షన్ చెప్పారు. నా గురించి జస్ట్ ఒక సింపుల్ ఇంట్రడక్షన్ చెప్తాను. నా పేరు డాక్టర్ ఎన్ రాంబాబు. నేను ఫిజియోథెరపీ డాక్టర్ అండి. నేను గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి నేను మీతో ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నాను. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్. నేను వచ్చేసరికి ఏంటంటే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఆ సమస్యలు వాళ్ళ లోపలికి ఎందుకు వచ్చినాయి, అవి న్యాచురల్ గా తగ్గిపోవడానికి కావలసిన విషయాల్ని ఎడ్యుకేట్ చేస్తాను. నేను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంటేనే వాళ్ళకి సమస్య తగ్గిపోయిందండి. అంటే వ్యాధులు తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. ఇంజెక్షన్ తీసుకున్నా వ్యాధులు తగ్గుతాయి, ఎక్సర్సైజ్ చేసినా వ్యాధులు తగ్గుతాయి, ఫుడ్ మార్చుకున్నా వ్యాధులు తగ్గుతాయి. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయండి డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవడానికి. అందులో ఒక్కనొక రకమైనటువంటి విధానం ఏంటిది అంటే మన జీవన శైలిని మార్చుకోవటం. సో మన జీవన శైలిలో కొన్ని లోపాలు ఉంటాయి అన్నమాట. ఆ లోపాలు ఏంటి అనేది ఎవరో ఒకరు చెప్పాలి ముందు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అశ్విని మేడం గారు, ఒకసారి ప్రసాద్ గారు, అశ్విని మేడం గారు చెప్పండి సార్. మేడం గారు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడే ప్రెసెంటా సార్? ప్రెసెంట్ వింటున్నాను సార్. వింటున్నారా? ఏదో హోంవర్క్ కూడా చేస్తున్నట్టున్నారు. బుక్స్ అదే పేపర్లు ఏదో తీశారు. ఇట్స్ మీకోసం ఇంక అన్ని క్లోజ్ చేసేసేయండి. ఓన్లీ నేను ఒక్కడే మీకు కనపడాలి 40 minutes. ఓకేనా? ఓకే సార్. సో యువర్ కంప్లైంట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ఇష్యూ. ఓకే సార్. ఓకేనా? సో దాన్ని మనం పర్మనెంట్ గా సాల్వ్ చేద్దాం, ఇది పై పైన చూసుకుంటూ వెళ్ళిపోదాం. పర్మనెంట్ గా సాల్వ్ చేద్దాం సార్. సో పర్మనెంట్ సాల్వ్ చేద్దాం అంటే ఇంకా అన్ని క్లోజ్ చేసేసేయండి. మీ వారి పిలిచినా కూడా పలగపాకండి కాసేపు. ఓకేనా? సో జస్ట్ ఫోకస్ అండి. ఓకేనా? ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ అంటే రేపటి నుంచి మీ వారి పక్కన కూర్చొని కదిలించినా కూడా మీరు అసలు మాట్లాడరు కూడా ఆయనతో. ఇంకా నా గురించి మీకు ఇంట్రడక్షన్ కాలేదు కాబట్టి ఇప్పుడు మీరు పేపర్స్ ఓపెన్ చేశారు. ఆఫ్టర్ దట్ ఆ సెక్షన్ ఉండదు. సో మై డియర్ స్టూడెంట్స్, అందరూ కూడా అన్ని పనులు పక్కన పెట్టేసాను కాసేపు. ఎందుకంటే మేడం గారిని చూస్తే అర్థమైంది. కొంతమంది కెమెరాస్ ఆఫ్ లో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు కూడా నాకు అర్థం కాదు. సో మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము అంటే ఒక రిజల్ట్ సాధించడం కోసం ఉన్నాం. జస్ట్ ఏదో టైం పాస్ కోసం కాసేపు మాట్లాడడానికి అయితే కాదు. మీకు ఏదో ఒక చిన్న అనారోగ్య సమస్య ఉంది, దాన్ని సింపుల్ గా సాల్వ్ చేసే 2 పద్ధతి ఒకటి నా దగ్గర ఉంది. అది నేను మీకు ఎడ్యుకేట్ చేయబోతున్నా. ఇది మీకు అర్థమైతేనే చాలు, మీ బాడీలోని సమస్య తగ్గింది. మీరు చేయాల్సింది ఏమి ఉండదు ఇక్కడ.
మీకు అర్థమైతేనే సమస్య తగ్గిద్ది. అంటే ఇప్పుడు యోగా కనుక అనుకో మీరు వెళ్ళి యోగా చేయాలి, మెడిటేషన్ కనుక అనుకో వెళ్ళి మెడిటేషన్ చేయాలి, ఎక్సర్సైజ్లకు వెళ్ళి ఎక్సర్సైజ్లు చేయాలి. ఇక్కడ చేసేది ఏమి ఉండదు. మీరు నేను చెప్పేది మీకు అర్థమైతేనే చాలు, మీ డిసీజ్ తగ్గిద్ది. అలాంటి కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాంటి కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థం కావాలి కరెక్ట్గా, అంతే. సో టోటల్ ఫోకస్ మీకు నా మీద ఉండాలి. సో థ్యాంక్ యూ మేడం గారు, అశ్విని మేడం గారు, ఎందుకంటే మీరు ఆ పని చేయబట్టి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఎడ్యుకేట్ చేశాను. సో నేను వచ్చేసరికి ఏంటంటే దీర్ఘకాలిక సమస్యల్ని న్యాచురల్గా తగ్గించుకోవడం ఎలా, న్యాచురల్గా తగ్గించుకోవడం ఎలా, పర్మనెంట్గా తగ్గించుకోవడం ఎలా అనేది ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంటాం. నా యొక్క టోటల్ ఎక్స్పీరియన్స్ 12 years అండి యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా. నేను చాలా రకాల క్రానిక్ డిసీజెస్ నేను చూశాను. దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళతో నేను చాలా రోజుల నుంచి ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నాను. నా క్లినిక్ వచ్చేటువంటి క్లయింట్స్తో వాళ్ళకి ఎందుకు ఆ వ్యాధులు తగ్గడం లేదు అనే దాని మీద ఎక్కువగా వర్క్ చేస్తూ వచ్చానండి. గడిచినటువంటి 12 సంవత్సరాలలో నా క్లినిక్ ఎవరైనా పేషెంట్ వచ్చి తగ్గకుండా వెనక్కి వెళ్తున్నారు అంటే నాకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. ఎందుకు వాళ్ళకి రికవరీ కావడం లేదు అనే దాని మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ఈ ఆలోచించేటువంటి క్రమంలో అర్థమైనటువంటి విషయం ఏంటంటే మనకు వచ్చినటువంటి వ్యాధులు తగ్గకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అన్నమాట. ఆ కారణాలు ఏంటి అనేది ముందు ఆ పర్సన్కి చెప్పాలి. చెప్తే ఆ పర్సన్కి అర్థమైంది అనుకోండి, అప్పుడు ఆయన ఆ కారణాలను రెక్టిఫై చేసుకున్నటువంటి దిశగా ఆలోచిస్తారు. ఇప్పుడు మనం హెల్త్ బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, సైటిగా ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎందుకు వచ్చిందండి అని అంటే ఏమో ఎందుకు వచ్చిందో, ఎక్కడో మీరు ఏదో బండి మీద స్పీడ్గా పోయి పడ్డారేమో, ఈ మధ్యకాలంలో అందరికీ వస్తుందిలే అని చెప్తున్నారు. అది రైట్ ఆన్సర్ కాదండి. లేదు నా బాడీలో మొత్తం హాఫ్ మొత్తం పెయిన్స్ వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, చెస్ట్లో పెయిన్గా ఉంటుంది. ఎందుకు వస్తుంది అని డాక్టర్లు మీకేం చెప్పరు. ఎందుకు వస్తుంది అని అంటే ఆన్సర్ చెప్పరండి. వచ్చిందిగా మెడిసిన్స్ వేసుకో అని చెప్తారు. ముందు అసలు అది ఎందుకు వస్తుంది అనేది తెలియాలి. ఫస్ట్ ఎందుకు వస్తుంది అనేది కనుక తెలిస్తే దాన్ని ఎలా అవాయిడ్ చేయాలనేది తెలుస్తుంది. ఉదాహరణకి ఒక పర్సన్ ఉన్నారు, అతనికి మలేరియా జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ చెప్తారు మలేరియా ఎందుకు వచ్చింది అంటే మీకు దోమలు కుట్టినాయండి, దోమల వల్ల మలేరియా వచ్చింది. సో మీరు దోమలకి జాగ్రత్తగా ఉండండి, దోమలకు దూరంగా ఉండండి అని చెప్తారు. అంటే మలేరియా రావడానికి కారణం ఏంటంటే దోమలు అన్నమాట. ఆ దోమలని మనకు తెలిసినప్పుడు ఏం జరుగుతుంది అంటే దోమల్ని మనకి దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడితే మళ్ళీ ఆ మలేరియా రాకుండా ఉంటుంది. అట్లానే మనకి ఏదైనా ఒక సమస్య కనుక మనకు వచ్చింది అంటే దానికి ఒక కారణం అనేది ఒకటి ఉంటుంది కంపల్సరీగా. ఆ కారణం ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ కారణం ఏందో తెలుసుకొని ఆ కారణాన్ని మనం ఎలా వదిలేయగలము, ఎలా తీసేయగలము అనేది కూడా నేర్చుకోవాలి. ఇంకో పక్క మెడిసిన్స్ కూడా వాడుకోవాలి డాక్టర్స్ దగ్గర. అప్పుడు మనకున్నటువంటి సమస్యల నుంచి మనం పూర్తిగా బయటకు రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మెడిసిన్స్ ఇస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఒక 4 రోజులు మెడిసిన్ తెచ్చుకొని వాడుకున్నాం. 1 month అయిపోయేసరికల్లా 20% అన్న సమస్య తగ్గాలి. ఇంకో మంత్ వాడుకుంటే ఇంకో 20% తగ్గాలి. ఇంకొక 1 month వాడుకుంటే ఇంకో 20% తగ్గాలి. అట్లా ఒక 4-5 months అయిపోయేసరికల్లా ఆ సమస్య మాయమైపోవాలి పేషెంట్ దగ్గర నుంచి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యల్లో వెళ్తున్నాము, మెడిసిన్స్ వాడుకుంటున్నాము, ఆ సమస్య అట్లానే ఉంటుంది. వెళ్తున్నాము, మెడిసిన్స్ వాడుకుంటున్నాము, ఆ సమస్య అట్లానే ఉంటుంది. ఎవ్రీ ఇయర్కి ఆ సమస్య పెరుగుతుందండి. సంవత్సరానికి ఆ సమస్య పెరుగుతుంది, లేదంటే కొత్త సమస్య పుడుతుంది. అంటే సంవత్సరానికి సమస్య పెరుగుతుంది, కొత్త సమస్య పుడుతుంది
మనం మెడిసిన్ వాడుతున్నా కూడా అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యాధుల్ని కలగజేసేటువంటి ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉంది మన లోపల. ఏదో సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ అయితే ఉంది, డాక్టర్స్కి అర్థం కాని ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉంది. మనం మెడిసిన్స్ వాడుతున్నా కూడా కంప్లైంట్ అట్లానే ఉంది, కంప్లైంట్ అట్లానే పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే కంప్లైంట్ని పెంచేటువంటి ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉంది. ఆ ఫ్యాక్టర్ ఏంటో తెలియాలి ఫస్ట్ మనకి. ఆ తెలియపరిచేటువంటి విధానమే మనం ఇచ్చేటువంటి ఈ 1 వీక్ ట్రైనింగ్ అనమాట. సో ఈ 1 వీక్ ట్రైనింగ్ మీకు డైలీ 1 అవర్ ఉంటుందండి. సండే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ప్రజెంట్ మీరు ఇప్పుడు ఆ మీటింగ్లోనే ఉన్నారు. రేపటి నుండి సోమవారం నుండి శనివారం వరకు ఉదయాన్నే 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుందండి ప్రతిరోజు 6 to 7. ఎవరైతే ఈ 1 వీక్ ట్రైనింగ్ లో పాల్గొంటారో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను చూడండి. మీకున్నటువంటి సమస్యలో నుంచి మినిమంలో మినిమం 20 to 30% రికవరీ అనేది 1 వీక్ లోనే వచ్చేసిందండి. మ్యాక్సిమం 90% కూడా వస్తుంది. ఇది విత్ ఇన్ 1 వీక్ లోనే 90% రిజల్ట్ కూడా వస్తుందండి. అది ఎవరికి వస్తుంది అంటే మీరు ఎంత డెడికేటెడ్ గా ఈ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారనే దాని మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము నడుపుతున్నటువంటి ఈ బ్యాచ్ ఇది 10th బ్యాచ్ అండి. వీక్లీ ఒక బ్యాచ్ ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మేము నడుపుతున్నటువంటి బ్యాచ్ 10th బ్యాచ్. గత బ్యాచెస్ లో మాతో పాల్గొన్నటువంటి పార్టిసిపెంట్స్ వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ ని బట్టి నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే మీరు ఎంత సీరియస్ గా ఈ 1 వీక్ యాక్ట్ చేస్తారో, ఈ 1 వీక్ మీరు వర్క్ చేస్తారో దాన్ని బట్టి మీకు వచ్చేటువంటి రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ 1 వీక్ ఏం చేయాలి? మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఈ 1 వీక్ పాటు నేను మీకు టీచర్ నండి, మీరు నా స్టూడెంట్. నేను మీకు ఏది గైడ్ చేస్తానో మీరు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎంతమంది రెడీగా ఉన్నారు దానికి? ఎంతమంది మీ కంప్లైంట్ ని 90% రికవరీ పొందడానికి రెడీగా ఉన్నారు విత్ ఇన్ 1 వీక్ లోనే? అశ్విని మేడం గారు లేరు. ఎంతమంది విత్ ఇన్ 90 డేస్ లోనే, విత్ ఇన్ 1 వీక్ లోనే 90% రిజల్ట్ పొందడానికి రెడీగా ఉన్నారు? వెంకటేష్ రెడీ, అరుణ్ రెడీ, నాగేశ్వరరావు గారు, గోపిశెట్టి రెడీ. అండ్ కొంతమంది కెమెరాస్ ఆన్ లో లేవు. అండ్ సుబ్బారెడ్డి గారు అండ్ కె రమేష్ గారు రెడీ. మాణిక్యాచారి గారు మీరు రెడీగా లేరు, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సో ఈ 1 వీక్ మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో. ఓకే, గుంతకల్ రాము రెడీ, గుడ్. రాము గారు కెమెరా ఆన్ చేయండి. మీరు కెమెరాస్ ఆన్ చేస్తే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి నాకు అర్థమైంది నేను చెప్పేది మీకు అసలు ఎంతవరకు వెళ్తుంది. సో దాన్ని బట్టి నేను చెప్పుకోవాల్సిన మోడిఫికేషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. మీరు అక్కడ నా క్లాస్ ఒక్కటే వింటున్నారా, లేక అక్కడ కూరగాయలు కట్ చేస్తున్నారా, ఇవన్నీ నాకు కనపడతా ఉంటుంటాయి. ప్లీజ్ అందరూ కూడా కెమెరాస్ ఆన్ చేయండి. వెంకటేష్, నాగేశ్వరరావు గారు అందరూ కెమెరాస్ ఆన్ లో ఉంచండి. సో దాన్ని బట్టి ఏం జరుగుతుంది అంటే మీకు నాకు ఒక ర్యాపప్ బిల్డ్ అవుతుంది 1 వీక్ లో. రాము గారు, గుంతకల్ రాము గారు అండ్ నాగేశ్వర్, సో ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. ఓకే, ఈ 1 వీక్ అయిపోయేసరికల్లా నేను మీకు డెఫినెట్ గా రిజల్ట్ ఇస్తానండి. అది ఎంత దీర్ఘకాలిక సమస్య అయినా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదైనా సరే, ఎంతమంది డాక్టర్ దగ్గరికి తిరిగినా కూడా తగ్గందైనా సరే, నేను మీకు ఈ 1 వీక్ లో నేను మీకు మినిమం 20 to 30%. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ హ్యాండ్ రేజ్ చేశారు, అర్థమైంది. సహస్ర భావన ఋషి. ఓకే, సహస్ర వాళ్ళ తాతయ్య గారు అంతేనా? కాదండి,
మీ పేరు నాకు ఇక్కడ 7th సహస్ర భావన ఋషి. భావన ఋషి. అక్కడ మీ పేరు మార్చడానికి ట్రై చేయండి. మీరు అక్కడ పేరు మార్చడానికి ట్రై చేయండి. మీకు అర్థం కాదు వదిలేసేయండి. భావన ఋషి గారు, ఓకే గుడ్. సో ఈ 1 వీక్ మీరు ఎంత సీరియస్ గా మన ప్రోగ్రామ్ ఫాలో అవుతారో మీకు అంత రిజల్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ 1 వీక్ లో ఏం చేస్తాను ఏం చేస్తాను మీకంటే, నేను మీకు యోగా గురించి అయితే నేర్పనండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు కూడా రాదు యోగా గురించి. మెడిటేషన్ గురించి నేర్పను, ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పనండి, అండ్ ఎక్సర్సైజ్ గురించి కూడా చెప్పను, టాబ్లెట్స్ కూడా ఇవ్వను నేను. ఏం చేయను. మరి ఏమి చేయకుండా ఎట్లా తగ్గిద్ది? ఏమి చేయకుండా ఎట్లా తగ్గిద్ది అంటే మాటలతో తగ్గిస్తానండి రోగాన్ని. అశ్విని మేడం గారు నోరు తెరిస్తారు అన్నమాట, మాటలకే తగ్గిద్దా అని. మాటలకే తగ్గిద్ది. ఓకేనా? సో ఎండ్ ఆఫ్ ద డే 7th డే అంటే మనకి సాటర్డే అయ్యే రోజుకి అశ్విని మేడం గారి చేత నాకు 30 to 40% రిజల్ట్ వచ్చిందని నేను చెప్పిస్తాను అన్నమాట. నాట్ ఓన్లీ అశ్విని మేడం, మీ అందరి చేత నేను చెప్పించగలుగుతాను. ఏది ఫోర్స్ఫుల్ గా కాదు, మీరు మనస్ఫూర్తిగా. నేను ఈ 1 వీక్ పాటు మీ దగ్గర మీ ట్రైనింగ్ లో నాకు కొనసాగడం వలన ఇదిగో నాకు ఇంత రిజల్ట్ వచ్చింది అనేలాగా చేపించే బాధ్యత నాకు. సో మీ బాధ్యత ఏంటిది అంటే స్కిప్ చేయకుండా క్లాసెస్కి అటెండ్ అవ్వడం మీరు చేయాల్సిన బాధ్యత. క్లాసెస్ని స్కిప్ చేయకుండా. ఇప్పుడు స్టూడెంట్ క్లాస్కి వస్తే టీచర్ క్లాసెస్ బాగా చెప్తాడు, స్టూడెంటే క్లాస్కి రాలేదనుకోండి, టీచర్ ఎంత మంచి టీచర్ అయినా సరే ఆ స్టూడెంట్కి మంచి మార్క్స్ తీసుకురాలేడు. సో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ 1 వీక్ స్కిప్ అవ్వకుండా ఈ క్లాసెస్కి హాజరు అవడం అనేది చేయాలి. సో ఈ 1 వీక్ లో మీకు వచ్చే ఎండ్ రిజల్ట్ చెప్పాను. 1 వీక్ లో ఎండ్ రిజల్ట్ ఏంటంటే 30 to 90% రిజల్ట్ వస్తుంది. 30 to 90. సో ఈ 30 to 90% రిజల్ట్ రావాలి అంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఏందో చెప్తున్నాను చూడండి. ముందు మనం ఇక్కడ చేసేటువంటి పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏందో చెప్తాను ఇవాళ. ఇక్కడ మీకు అందేటువంటి విధానం ఏంటిది అంటే అవగాహన ద్వారా మీ బాడీలో ఉన్నటువంటి వ్యాధులను తగ్గించుకోవడం అనేది జరిగింది. అవగాహన ద్వారా, అంతే, ఓన్లీ ఎడ్యుకేట్ అవ్వడం ద్వారానే మీ బాడీలో ఉన్న వ్యాధులను తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. మీకు చాలా కొత్తగా అనిపిస్తుంది అండి, ఏంటి అవగాహన ద్వారానే తగ్గిపోయేటట్టయితే ఇన్ని మందులు ఎందుకు, ఎంతమంది డాక్టర్లు ఎందుకు, ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, అబ్బా అని అనిపిస్తుంది మీకు. కన్ఫామ్గా రికవరీ వస్తుంది. సో అవగాహన మొత్తం 3 పనులు చేస్తుందండి. మీరు బాగా నడుము నొప్పిగా ఉందని ఒక హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ గారు ఏం చేశారంటే ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇచ్చారు. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇస్తే మీరు ఇంటికి వచ్చి ఏం చేశారంటే ట్యాబ్లెట్ వేసుకున్నారు. వేసుకొని కొద్దిగా వాటర్ తాగారు. ఆ ట్యాబ్లెట్ మీ బాడీ లోపల మీ పొట్టలో డిజాల్వ్ అయిపోయి అక్కడ ఏ భాగానికి అయితే వెళ్ళాలో ఆ భాగానికి వెళ్ళి అది పనిచేసి అక్కడ ఉన్నటువంటి నొప్పిని తగ్గించేసింది. అది ట్యాబ్లెట్ పనిచేసే విధానం. అట్లానే అవగాహన పనిచేసే విధానం ఎలా ఉంటుంది? అవగాహన మొత్తం 3 పనులు చేస్తుందండి. ఫస్ట్ పని ఏం చేస్తుంది అంటే మనల్ని మనం పరిశీలించుకునేలా చేస్తుంది. ఫస్ట్ అంటే మన బాడీ లోపలికి వ్యాధులు ఉన్నాయి, తగ్గకుండా ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ వచ్చినాయి అని మనల్ని మనం పరిశీలించుకునేలా చేసింది అవగాహన. ఫస్ట్ చేసే పని. రెండో పని ఏం చేస్తుంది అంటే మన లోపల
ఆ వ్యాధిని పెంచేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయేమో కనిపెట్టేలా చేసింది. మన లోపలే వ్యాధిని పెంచేటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయేమో వాటిని కనిపెట్టేలా చేసేదండి. రెండో పని అది, అవగాహన చేసే రెండో పని. మూడో పని ఏం చేస్తుంది అవగాహన అంటే, ఒకవేళ మన లోపల గనక వ్యాధిని పెంచేటువంటి అంశాలు కానీ వ్యాధులను పుట్టించేటువంటి అంశాలు కానీ కనుక మన లోపల ఉంటే వాటిని మన ప్రమేయం లేకుండానే డిలీట్ కూడా చేసేసింది. మరొకసారి చెప్తున్నాను, మన లోపల గనక వ్యాధుల్ని పుట్టించి పెంచేటువంటి అంశాలు కనుక మన లోపల కనుక ఏమన్నా ఉంటే వాటిని అసలు మన ప్రమేయం లేకుండా డిలీట్ కూడా చేసేసింది. ఎప్పుడైతే డిలీట్ అయిపోతాయో మనకున్నటువంటి వ్యాధి అనేది న్యాచురల్గా తగ్గిపోయింది. సో ఇది మొత్తం కూడా కంప్లీట్గా అవేర్నెస్ అండి మీకు ఇక్కడ ఇచ్చేది. మోటివేషన్ ఏం చేయండి నేను మిమ్మల్ని, మోటివేషన్ ఈజ్ వేరండి, అవేర్నెస్ ఈజ్ వేర్. మోటివేషన్ అంటే ఏంటంటే కాసేపు మిమ్మల్ని ఉత్సాహపరచడం, మీరు చాలా గ్రేట్ అండి అశ్విని గారు అని, లేకపోతే కిరణ్ కుమార్ గారు మీరు చాలా కింగ్ అండి, లేకపోతే రమేష్ గారు మీరు సూపర్ అండి, లేకపోతే అరుణ్ గారు మీరు గ్రేట్ అండి, మాణిక్యాచార్య గారు మీరు అసలు క్యాక్ అండి. ఇవి మోటివేట్ చేసేటువంటి మాటలు. ఇక్కడ మీకు మోటివేషన్ ఏమి ఉండదండి అసలు, ఓన్లీ రియలైజ్ అవుతారన్నమాట. మీరు రియలైజ్ అవుతూ ఉంటుంటేనే మీ బాడీలో ఉన్నటువంటి సమస్య తగ్గింది. నేను గడిచినటువంటి 12 సంవత్సరాల్లో నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్తో నాకున్నటువంటి ఇంటరాక్షన్స్ని బేస్ చేసుకొని నేను ఎవరికి ఏమి ఎడ్యుకేట్ చేస్తే న్యాచురల్గా డిసీజెస్ తగ్గిపోతున్నాయో ఆ ప్యాటర్న్స్ అన్ని గమనించి నా యొక్క 12 years ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా మీకు వితిన్ 7 daysలో డైలీ 1 hour కాడికి రోజు ఒక టాపిక్ని అందిస్తూ మీకు రోజుకి మినిమం ఒక 10% రికవరీ వచ్చేలాగా, 10% రికవరీ వితిన్ 1 dayలోనే వస్తుందండి. 10% రికవరీ వచ్చేలాగా ఒక ఈ 1 week ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో మీరు కనుక ఎంత సీరియస్గా దీని మీద ఉంటారో మీకు అంత రిజల్ట్ ఉంటుంది. మీరు ఎంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారో మీకు అంతే రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేనేం మీకేం బాడీ లోపలికి ఒక ట్యాబ్లెట్ వేయటం లేదు, అది వెళ్ళి లోపలికి వెళ్ళి పనిచేసిద్దని. నేను మీకు ఎడ్యుకేట్ చేస్తాను, అది మీకు బాగా అర్థమైతేనే సొల్యూషన్ సాల్వ్ అవుతుంది, సమస్య సాల్వ్ అవుతుంది. అది మీకు అర్థం అవ్వాలి అంటే మీరు అటెండ్ అవ్వాలి క్లాసెస్. కనుక ఈ అటెండ్ అయ్యేటప్పుడు రెండో వర్క్ పెట్టుకోబాకండి, రెండో వర్క్ ఏది పెట్టుకోబాకండి. స్ట్రైట్గా మీ 2 కళ్ళు నా 2 కళ్ళల్లోకి చూడాలన్నమాట. నేను మీకు మ్యాజిక్ చేసి పెడతాను అన్నమాట. సో ఇదండి నేను మీకు అందించేటువంటి ప్రాసెస్. మరి ఈ అందించేటువంటి ప్రాసెస్లో మీకు రిజల్ట్ రావాలి అంటే మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ దగ్గర ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటే మీరు ఈ 1 weekలో 30 నుంచి 90% రిజల్ట్ పొందుతారు. రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. ఈ 1 week ట్రైనింగ్ మొత్తం కూడా 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి మెంటల్ రిక్వైర్మెంట్ కావాలి, మానసికంగా మీకు కొన్ని అంశాలు కావాలి. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్గా కొన్ని అంశాలు కావాలి. ఫిజికల్గా అంటే వస్తు రూపంగా కొన్ని కావాలి. ముందు మానసికంగా ఏం కావాలో చెప్తాను చూడండి, వస్తు రూపంగా ఏం కావాలో కూడా చెప్తాను. మానసికంగా మీకు ఏం కావాలి అంటే ముందు మీరు ఓపెన్ మైండెడ్గా ఉండాలి. ఓపెన్ మైండెడ్ అంటే తల లేపేసి కాదు, సార్ ఏదో కొత్త విషయాన్ని చెప్తున్నారు నేర్చుకుందాం అనే మైండ్తో ఉండండి. ఈయన చెప్పేదంతా నాకు తెలుసులే, నేను అక్కడ చూశాను, నాకు తెలియదు ఏముంది, నాకన్నా చెప్పేది వీళ్ళు చెప్పేది ఏముంటుంది, నాకు తెలియదు ఏముంది నేను చెప్పేది అని మాత్రం అనుకోబాకండి. అలాంటి మైండ్తో ఉండబాకండి. ఎందుకంటే నేను చాలా ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యానండి. నేను ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యే ప్రతిసారి కూడా సార్ చెప్పేదంతా నాకు తెలుసులే, ఆయన ఆ బుక్లోంచి కాపీ చేసి చెప్తున్నాడు, ఈ బుక్లోంచి కాపీ చేసి చెప్తున్నాడు,
ఇలాగా క్లోజ్డ్ మైండ్గా ఉండేవాడిని. క్లోజ్డ్ మైండ్గా ఉండడం వలన ఆయన చాలా మంచి విషయాలు నాకు చెప్పేవాడు, ఆయన నాకేం ఉపయోగపడేవి కాదు. సో ఇక్కడ ఈ 1 వీక్లో మీరు చేసే పని ఏం లేదు అసలు. వింటేనే రిజల్ట్ వస్తుంది. మరి వింటేనే రిజల్ట్ రావాలి అంటే మీరు చాలా ఓపెన్ మైండెడ్గా ఉండి వినాలి. మీ అందరి దగ్గర టాలెంట్ ఉంది, లేదని నేను మాత్రం అన్నాను. అరుణ్ దగ్గర ఉండే టాలెంట్ అరుణ్ దగ్గర ఉంది, అండ్ సుబ్బారెడ్డి గారి దగ్గర ఉండే టాలెంట్ ఆయన దగ్గర ఉండాల్సిన టాలెంట్ ఆయన దగ్గర ఉంది, నాగేశ్వరరావు గోపిశెట్టి గారి దగ్గర ఉండాల్సిన టాలెంట్ ఆయన దగ్గర ఉంది, మాణిక్యాచారి దగ్గర ఉండాల్సిన టాలెంట్ ఆయన దగ్గర ఉంది, రాము గారి దగ్గర ఉండాల్సిన టాలెంట్ ఆయన దగ్గర ఉంది, నాగరాజు గారి దగ్గర ఉండాల్సింది నాగరాజు గారి దగ్గర ఉంది, అలానే అశ్విని మేడం గారి దగ్గర ఉండాల్సిన టాలెంట్ ఆమె దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉండాల్సిన టాలెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. మీరందరూ కూడా టాలెంటెడ్ పర్సన్సే, నో డౌట్. బట్ ఈ ఆరోగ్యపరంగా హెల్త్కి సంబంధించిన అంశాల్లో మీకన్నా నాకు ఇంకొద్దిగా ఎక్కువ తెలుసు. ఆ తెలిసినటువంటి ఆ కొద్దిగా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీ దగ్గర ఉన్న టాలెంట్స్ నా దగ్గర ఏం లేవండి. ఎందుకంటే నా ఫీల్డ్ ఇది కాబట్టి, గత 12 సంవత్సరాల నుంచి దీనిలోనే నడుస్తున్నాను కాబట్టి, ఒక మెడికల్ ప్రొఫెషన్గా బాడీ మొత్తం ఎలా పనిచేస్తుంది అనేది తెలుసు కాబట్టి, ఒక ఫిజియోథెరపిస్ట్గా నాకున్నటువంటి పరిజ్ఞానం మీకు దగ్గర కూడా చాలా వరకు ఉండొచ్చు. కానీ దాన్ని ఒక స్ట్రక్చర్డ్గా ఒక ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ ఆర్డర్లో వెళ్తే రిజల్ట్ తెప్పించగలుగుతాం అనే విషయం నాకు బాగా తెలుసు. ఆ ఆర్డర్లో చెప్పి మీకు రిజల్ట్ తెప్పించడానికి ఇక్కడ మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం అనేది సరే. సో అందుకని మీరు ఓపెన్ మైండెడ్గా ఉండండి. ఏముంది, మీకు ఏది కావాలంటే మనం గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టామనుకోండి, మనకు కావాల్సిన సమాచారం చాలా వస్తుంది. నాకన్నా బాగా చెప్పేవాళ్ళు చాలా మంది దొరుకుతారు. మీకు యూట్యూబ్లో వెళ్ళి అలా కొట్టామంటే లక్షల మంది బయటకు వస్తారు నాలాంటి వాళ్ళు. మనం గూగుల్లోకి వెళ్ళి కనుక టైప్ చేస్తే మనకి పలానా టాపిక్ కావాలంటే పేజీలు టన్నుల పేజీలు మ్యాటర్ బయటకు వస్తుంది. ఇక్కడ మనకు మ్యాటర్ ఉండటం కదా, మ్యాటర్ని ఆ పీస్ని ఈ పీస్ని రైట్గా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి దాని నుంచి రిజల్ట్ పొందేలాగా ఎడ్యుకేట్ చేయాలి. ఆ స్కిల్ నా దగ్గర ఉంది. ఆ స్కిల్ వలన మనకున్నటువంటి సమస్య సాల్వ్. సో అందుకని మీరేం చేయాలి అంటే ఓపెన్ మైండెడ్గా ఉండండి. రెండోది వచ్చేసరికి ఏంటంటే, నేను వేసుకున్నటువంటి షర్ట్ మీకు ముఖ్యం కాదు. నేనేం చేసేవాడిని అంటే, నా యొక్క సార్ల దగ్గరికి వెళ్ళేది, నా క్లాసెస్ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయన వేసుకున్న షర్ట్ మీద టీ మార్క్ ఉండేదండి. చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే మన మైండ్ మనల్ని అభివృద్ధి చెందకుండా ఎలా ఆపిద్దో చెప్తున్నాను చూడండి. నేను మా గురువుల దగ్గరికి వెళ్ళేవాడిని కొన్ని లెసన్స్ నేర్చుకుందామని. ఒకసారి వచ్చారండి, ఆయన వైట్ షర్ట్ వేసుకుని ఉన్నారు, వైట్ షర్ట్ మీద టీ మార్క్ ఉంది. ఆయన ప్రోగ్రామ్కి నేను 1 డే ప్రోగ్రామ్కి 3000 పే చేశాను. ఆయన క్లాస్ 9 గంటలకు అయితే నేను 8:30కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఆ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ చైర్లో వెళ్ళి నేనే కూర్చున్నాను. అంత డబ్బులు కట్టి ముందెళ్ళి కూర్చొని సార్ వచ్చారు క్లాస్ చెప్పడానికి, ఆయన వైట్ షర్ట్ వేసుకొని వచ్చారు, ఆయన వైట్ షర్ట్ మీద టీ మార్క్ ఉంది. ఆ టీ మార్క్ నేను పట్టుకున్నాను, నా మైండ్ పట్టుకొని టీ కూడా సరిగా తాగడం రాదు ఆయనకి, ఆయన నాకేం చెప్తాడు అని నా మనసులో అనుకుని ఆ రోజంతా క్లాస్లో ఉన్నాను. ఆయన చెప్పేది ఒక్క ముక్క కూడా క్యాచ్ చేయలేదు నేను. సో నేను చేసినటువంటి మిస్టేక్స్ మీరు ఎవరు చేయబాకండి. సో సార్ వేసుకున్నటువంటి షర్ట్ మీకు ముఖ్యం కాదు, సార్ క్యాస్ట్ మీకు ముఖ్యం కాదు. నేను క్యాస్ట్ చూసేవాడిని. ఎవరో టీచర్ వచ్చి క్లాస్ చెప్తా ఉంటే ఈయన మన క్యాస్ట్ అయినా కాదా, క్యాస్ట్ని బట్టి కూడా నేను రిసీవింగ్ చేసుకునేది వెరిగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ 1 వీక్లో మీరు ఏం చేస్తారు అంటే, నేను చెప్పేది మీరు రిసీవ్ చేసుకోవడానికే ఉన్నారు అంతే. ఆ రిసీవ్ చేసుకోనివ్వకుండా ఏమేమో ఆపుతాయో ముందు వాటన్నిటిని డిలీట్ చేస్తున్నాను. సార్ వేసుకునే షర్ట్ ముఖ్యం కాదు మీకు. సో ఆయన చెప్పేదంతా నాకు ముందే తెలుసులే అని అనుకోబాకండి. అనుకున్నారు అంటే మీరు చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నట్టు. ఇక్కడ మీకు అనిపించింది నేను పే చేసింది 100 రూపీసే కదా సార్ అని. మీరు పే చేసింది 100 కాదండి. ఎంత పే చేశారో తెలుసా? చెప్పగలుగుతారా ఎవరన్నా?
మీరు ఈ ప్రోగ్రామ్కి ఎంత పే చేశారు ఎవరైనా చెప్పగలుగుతారా? నాగేశ్వరరావు గారు, గోపిశెట్టి మాట్లాడండి. ఈ ప్రోగ్రామ్కి మీరు ఎంత పే చేశారు అమౌంట్? 100 రూపీస్. ఎవరైనా కరెక్ట్గా చెప్పగలుగుతారా? 7 days 7 hours పే చేస్తున్నాను సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అశ్విని మేడం గారు గ్రేట్. మీ జీవితంలో 7 గంటలు నాకు కేటాయిస్తున్నారండి. 7 గంటల టైం అంటే ఎంత వాల్యుబుల్ తెలుసా? 7 గంటల టైం మీరు ఇక్కడ కేటాయిస్తున్నారు. మీరు పే చేసింది 100 కాదు. మీ 7 గంటల వాల్యూ ఎంతో మీకు తెలుసు. మీరు హ్యాపీగా మీ భార్యతోనో మీ పిల్లలతోనో లేదా మీకు నచ్చినటువంటి యాక్టివిటీస్తో ఉండొచ్చు. 7 hours మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాని వెనక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అంతే. టోటల్ 7 hours టైం వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్రైసింగ్ ఉంటుంది. సో నేను పే చేసింది 100 కదా, లైట్గా తీసుకుందామని అనుకోబాకండి. యువర్ టైం చాలా వాల్యుబుల్ అండి. సో ఎందుకంటే నేను మీకు ఈరోజు ఎందుకు ఫ్రేమ్ చేస్తున్నాను మిమ్మల్ని ఈ రకంగా అంటే, రాబోయేటువంటి రోజుల్లో చాలా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఒక రైతు ఉన్నాడు, పంట పండిస్తాడు. ఇక్కడ ఎవరైనా ఫార్మర్స్ ఉన్నారా? ఫార్మర్స్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైట్ చేయండి. ఫార్మర్స్, వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైట్. ఓకే, కిరణ్ కుమార్ గారు మాట్లాడండి ఒకసారి. మైక్ ఆన్ చేయండి. కిరణ్ కుమార్ గారు. కిరణ్ కుమార్ గారు ఎక్కడి నుంచి మీరు? కొంచెం గట్టిగా మాట్లాడండి. నెల్లూరు నుంచి. ఏం పనులు, వ్యవసాయం ఏం చేస్తుంటారు మీరు? ఏంటండి? వరి పండిస్తారు. వరి పండించే పద్ధతి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముందు ఏం పని చేస్తారు చేలో? స్టార్టింగ్ చేసి పొలం నానబెట్టాం సార్. కొంచెం గట్టిగా లౌడర్, వాయిస్ తక్కువ వస్తుంది. హలో, ఇప్పుడు ఓకే సార్. ఓకే, వాయిస్ తక్కువగా ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారా ఫార్మర్స్, వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు? కొద్దిగా. ఓకే, నేనే చెప్తాను. సో ఓకే, చెప్తాలే సార్. వ్యవసాయం చేసేటప్పుడు ఒక రైతు ఏం చేస్తాడంటే, ఫస్ట్ విత్తనాలను కొనుక్కొచ్చి చేలో చల్లుతాడా? నేను మొత్తం 3 స్టెప్పులు చెప్తాను. ఆ స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఏందో చెప్పండి. రైతు విత్తనాలను కొనుక్కొని వచ్చి చేలో చల్లటం, ఆ పని ఫస్ట్. లేకపోతే పంట కోయటం రెండో పని. మూడో పని ముందు పొలాన్ని రెడీ చేసుకోవటం. ఈ 3 పనుల్లో ఫస్ట్ ఏ పని చేస్తాడు? ముందు పొలాన్ని రెడీ చేయాలి. ముందు పొలాన్ని రెడీ చేయాలన్నమాట. ఆ పొలంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు వాటన్నిటిని కూడా దున్ని ఆ పొలం లోపలికి విత్తనాలు పెట్టడానికి రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈరోజు మన లోపల ఉన్నటువంటి మీ మైండ్లో ఉన్నటువంటి పొలాన్ని నేను ఇప్పుడు రెడీ చేస్తున్నాను. ఏవే పిచ్చి మొక్కలు కనుక మన లోపల ఉంటే మనకి పంట అనేది బాగా రాకుండా ఆగిపోయిందో ఆ పిచ్చి మొక్కలను మొత్తాన్ని కూడా ఈరోజు నేను తీసేపిస్తున్నాను. ఈరోజు ఆ పొలాన్ని తయారు చేయడం అనేది జరిగింది. రేపటి నుంచి సీడ్స్ నాటడం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు రైతు కనుక పొలాన్ని దున్నకుండా ఏం చేయకుండా పిచ్చి మొక్కలన్నీ పెరుగున్నాయి, వాటి లోపల ఆంధ్ర విత్తనాలు చల్లాడు అనుకోండి, ఏవి బాగా పెరుగుతాయి? పిచ్చి మొక్కలే బాగా పెరుగుతాయి. రైతు చల్లినటువంటి విత్తనాలు పెరగవు అనమాట బాగా. సో ముందేం చేయాలంటే పిచ్చి మొక్కలు మొత్తాన్ని 1-2 సార్లు ఏరి బయటేయాలి. దాన్ని దున్నాలి. దున్నిన తర్వాత విత్తనాలు నాటాలి. సో ఇప్పుడు మన లోపలే మనకి రికవరీని రానివ్వకుండా, అంటే ఈ 1 week ప్రోగ్రామ్ వలన మీకు ఎక్కువ బెనిఫిట్ రానివ్వకుండా అడ్డుకునేటువంటి కొన్ని పిచ్చి మొక్కలు మన లోపలే ఉంటాయి. వాటిని తీసేపించేటువంటి పని ఈరోజు జరుగుతుంది. ఏంటిది అంటే, ఓపెన్ మైండెడ్గా మీరు ఉన్నారు అంటే కొన్ని మొక్కలు లేచిపోయినట్టండి. మీకు మీ టీచర్ చెప్పేటువంటి మ్యాటర్ ముఖ్యం, నేను కూడా ముఖ్యం కాదు. మీకు నేను వేసుకునే షర్టు మీకు ముఖ్యం కాదు, నా క్యాస్ట్ మీకు ముఖ్యం కాదు, నేను ఏ బుక్లో నుంచి కాపీ చేశాను అనేది కూడా మీకు ముఖ్యం కాదు.
ఎందుకంటే మనకి తెలిసిన దాన్ని పాటించనివ్వకుండా ఆపేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సార్ ఆ బుక్ నుంచి కాపీ చేసి చెప్పారు అని చెప్పుకొని ఇంక సార్ చెప్పింది ఫాలో అవ్వం అనమాట మనం. సార్ షర్ట్ బాగాలేదని చెప్పేసి సార్ చెప్పింది ఫాలో అవ్వం. సో ఇట్లా మన మైండ్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రోగ్రామ్ నుంచి మీకు ఎక్కువ బెనిఫిట్ రాకుండా మీ మైండే మిమ్మల్ని ఆపుతా ఉంటుంది. సో ముందు ఆపకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఓపెన్ మైండెడ్గా ఫస్ట్ ఉండండి. రెండో పాయింట్ ఏంటంటే ఈ 1 వీక్ మీరు నాకు కంప్లీట్గా సరెండర్ అవ్వండి. సార్ ఏం చెప్తారో అది చేస్తాను. అంటే నేనేం మీ చేత కష్టపడేటువంటి ఎక్సర్సైజులు కానీ ఏమి చెప్పను. నేను రోజుకి మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను. ఆ అసైన్మెంట్ ఎంత టైం పట్టింది అంటే 5 నిమిషాలు పట్టింది. ఆ అసైన్మెంట్ 5 నిమిషాలు మీరు ఆన్ ద స్పాట్లో చేసేయాలి. ఆ అసైన్మెంట్ చేయడానికి మీకు డబ్బు ఖర్చే ఉండదు, శారీరకమైనటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, అండ్ చాలా ఈజీగా ఫన్గా ఉంటుంది అనమాట అసైన్మెంట్ కూడా. సో ఆ అసైన్మెంట్ని మీరు ఇమ్మీడియట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ 1 వీక్ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు నా యొక్క మెయిన్ కోర్స్ ఇంకొకటి ఉందండి, మెయిన్ ప్రోగ్రామ్ ఇంకొకటి ఉంది నాకు. ఆ మెయిన్ ప్రోగ్రామ్ యొక్క కాస్ట్ 5,000 రూపీస్ అండి. ఆ 5,000 రూపీస్ ప్రోగ్రామ్ లోపలికి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను నేను. మీరు వచ్చి మా దగ్గరికి డబ్బులు కట్టి 5,000 ప్రోగ్రామ్ మాది, అది తీసుకోండి అని చెప్పాలనుకుంటున్నాను నేను మీకు 5,000 కట్టి నా క్లాసెస్ వినండి అని చెప్పాలి అంటే అసలు ముందు నా క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఈ వారం రోజుల్లోనే మీకు రిజల్ట్స్ కూడా చూపించి మిమ్మల్ని అప్పుడు జాయిన్ అవ్వమని చెప్దామని ఈ 1 వీక్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం అనేది జరిగింది. సో కొంతమంది ఇదే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఈ 1 వీక్లో సీరియస్గా ఉండి ఈ 1 వీక్లోనే 90% రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు. ఇదే ప్రోగ్రాంలో 1 వీక్ కంటిన్యూ అయ్యి 20 to 30% రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇదే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి 0 రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారండి. అండ్ ఎటువంటి రిజల్ట్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. రిజల్ట్ రాని వాళ్ళు ఎవరో చెప్పమంటారా? ఎందుకు రిజల్ట్ రాలేదో వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు మీరు చేయకూడదు. ఎవరంటే 2 రోజులు క్లాస్కి అటెండ్ అయ్యి చివరి 5 రోజులు క్లాసులు మానేస్తారు. వాళ్ళకి 0 రిజల్ట్ వస్తుంది. 30% రిజల్ట్ ఎవరికి వస్తుందో తెలుసా? క్లాసెస్కి అన్ని అటెండ్ అవుతారు, సార్ చెప్పిన దానిలో సగం చేస్తారు, సగం చేయరు. వాళ్ళకి 30% రిజల్ట్ వస్తుంది. 90% రిజల్ట్ ఎవరికి వస్తుందో తెలుసా? అన్ని క్లాసెస్ అటెండ్ అవుతారు, సార్ చెప్పినటువంటి, సార్ అంటే నేను చెప్పేటువంటి పని చేస్తారు, దానికి తోడుగా వాళ్ళకి ఇష్టం వచ్చింది ఇంకొక కొత్తది కూడా కలిపి చేసుకుంటారు. వాళ్ళకి 90% రిజల్ట్ వస్తుంది. మీరు ఏ బ్యాచ్లో ఉంటారు? మీరు డిసైడ్ అవ్వండి. అంటే 90% రిజల్ట్ పొందే బ్యాచ్లో ఉంటారా? 30 to 40% రిజల్ట్ పొందే బ్యాచ్లో ఉంటారా? 0% రిజల్ట్ పొందే బ్యాచ్లో ఉంటారా? చాయిస్ ఇస్ యువర్స్. నేను టీచర్, నేనే క్లాస్ చెప్పేది, నేనే. అటెండ్ అయ్యేటువంటి అందరూ అటెండ్ అవుతున్నారు. అటెండ్ అవుతున్నటువంటి 10 మందిలో ఇద్దరికేమో 90% రిజల్ట్ వస్తుంది, నలుగురికేమో 30% రిజల్ట్ వస్తుంది, ఇంకా నలుగురికేమో 0% రిజల్ట్ వస్తుంది. ఆ 0% రిజల్ట్ రావడానికి రీజన్స్ చెప్పాను, 30% ఎందుకు రిజల్ట్స్ అలా వస్తున్నాయో చెప్పాను, 90% రావడానికి రీజన్స్ ఏందో చెప్పాను. సో మీకు ఎంత రిజల్ట్ కావాలో మీరు అంత యాక్టివ్గా ఉండండి. మీరు యాక్టివ్గా ఉండి రిజల్ట్ రాకపోతే రావడానికి 1% కూడా ఛాన్స్ ఉండదండి. 0.01% కూడా ఛాన్స్ లేదు. అలాంటి ప్రోగ్రామ్ నేను మీకు అందించబోతున్నాను. సో ఎంతమంది 0 లెవెల్ బేస్లో ఉన్నారు? 0 లెవెల్ బేస్. సో ఎంతమంది 30 లెవెల్ బేస్లో ఉన్నారు? అండ్ ఎంతమంది 90% బేస్లో ఉన్నారు? ఓకే, దించండి. ఈ ఫస్ట్ రోజు మనకి ఇలానే లేపేస్తామండి మనం. సెకండ్ రోజు వచ్చేసరికి సగం మంది కనపడరు, గుర్తుపెట్టుకోండి. థర్డ్ రోజు వచ్చేసరికి ఇంకా సగం మంది కనపడరు. ఇప్పుడు ప్రజెంట్ 17 మంది ఉన్నాము.
ఈ సీజన్లో కొంచెం తక్కువ మంది ఉన్నారు. మాకు యాడ్ ఏదో సరిగ్గా నడవలేదు. లాస్ట్ సీజన్లో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యే రోజు 30 మంది ఉన్నారు. రెండో రోజుకి వచ్చేసరికి 25 మందికి వచ్చేసారు. మూడో రోజుకి వచ్చేసరికి 18 మందికి వచ్చేసారు. 4వ రోజు కాడి నుంచి ఆ 17 మంది అట్లా మెయింటైన్ అవుతూ వచ్చారండి. అంటే మనం అందరం కూడా పనులు స్టార్ట్ చేయడం బాగా చేస్తాం, 2 రోజులు చేస్తాం, ఆ 3వ నుంచి చేద్దాంలే అనుకుంటాం. ఎవరున్నారు అలాంటి వాళ్ళు? నేను అలాంటి పర్సన్ అండి. నేను అలాంటి వాడిని. నేను చాలా జిమ్లో డబ్బులు కట్టాను. 2 నెలలకి 3 నెలలకు ఒకేసారి సబ్స్క్రిప్షన్ కట్టేస్తాను. తీసేద్దాం, కండలన్నీ పెంచేద్దాం అనుకుంటాను. 2 రోజులు పోతాను, 3వ రోజు నుంచి ఇంకేం పోదామని అనిపించింది. మళ్ళీ ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత కొత్త జిమ్ ఒకటి ఓపెన్ చేశారంటే మళ్ళీ అక్కడికి వెళ్తాను. మళ్ళీ అక్కడ ముందుగానే ఒక 2-3 నెలలు కట్టేస్తాను. ఒక 2 రోజులు పోతాను, మళ్ళీ మానేస్తాను. సో అలా చేసేటువంటి వాళ్ళకి ఎప్పటికీ రిజల్ట్ రాదండి. సో మీలో కొంతమంది అలా ఉండి కూడా ఉంటారు. సో ఈ 1 వీక్ దాన్ని బ్రేక్ చేయండి. ఈ 1 వీక్ దాన్ని బ్రేక్ చేసేసేయండి. ఓకేనా? బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా? ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ 1 వీక్లో నేను మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకేం కావాలి మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి మీకు ఏం వస్తుంది బ్యాక్. నేను మీకు ఎలా సర్వీస్ ఇస్తే 90% రిజల్ట్ వస్తుందో నాకు బాగా ఐడియా ఉంది. నా సైడ్ నుంచి నేను చాలా క్లారిటీగా ఉన్నాను. మీ సైడ్ నుంచి మీరు ఏం చేస్తే అది వస్తుందో నేను మీకు ఆ క్లారిటీని ఫార్మ్ చేస్తాను. ఓకే? సో చాలా మంది స్టార్ట్ చేస్తారు, 2 రోజులు నడుస్తారు, పక్కకు తప్పుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లోకి మళ్ళీ వస్తారు. ఎందుకంటే ఈ కంటెంట్ నచ్చిద్ది వాళ్ళకి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లోకి వస్తారు, మళ్ళీ 2 రోజులు వస్తారు, మళ్ళీ పక్కకు పోతారు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లోకి వస్తారు. వాళ్ళు దేనికి పనికి వస్తారు అంటే సార్ చెప్పే క్లాసులు బాగున్నాయి అని నాకు చాటింపు వేయడానికి పనికి వస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి రిజల్ట్ రాదండి. మీరు చాటింపు వేసేటువంటి బ్యాచ్లో ఉండొద్దు, రిజల్ట్ పొందేటువంటి బ్యాచ్లో మీరు ఉండాలి. అశ్విని మేడం గారు, ఆ మేడం గారి మనసులో ఒక గొప్ప ప్లేస్లో ఆల్రెడీ ఎవరో ఒక ఆయన ఉండుంటారు. వాళ్ళ నాన్నగారు, లేక వాళ్ళ హస్బెండ్, లేకపోతే ఆయన నమ్ముకున్న దేవుడు భగవంతుడు ఎవరో ఒకరు ఉండుంటారు గొప్ప టాప్ ప్లేస్లో. ఆ ప్లేస్లో ఉన్న పర్సన్ పక్కకి నెట్టేసి ఆ ప్లేస్లో నేను వచ్చి కూర్చోబోతున్నాను. అంటే నా దగ్గర నుంచి నేను మీకు అంత బెనిఫిట్ ఇవ్వబోతున్నాను. సో అందుకని నేను మిమ్మల్ని ఇంతగా ప్రిపేర్ చేస్తున్నాను. సో బీ ఓపెన్ మైండెడ్గా ఉండండి. అండ్ 2వ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే అది మెంటల్ రిక్వైర్మెంట్. ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏంటంటే మన ప్రోగ్రామ్ నుంచి 1 వీక్లో మీరు 90% రిజల్ట్ పొందాలంటే మీకు కావాల్సిన ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక పెన్ కావాలి. పెన్ ఒకటి, నోట్బుక్ ఒకటి, చేతికి ఎల్లో బ్యాండ్ ఒకటి ఉండాలి. ఎల్లో దారం, చేతికి ఎల్లో దారం ఒకటి కట్టుకోండి. ఎల్లో దారం అంటే ఏంటి, ఎందుకు కట్టుకోవాలి మాట్లాడతాను. మన ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి ఎల్లో హెల్త్. ఎల్లో అంటే నేను టీడీపీ కార్యకర్తని కాదండి. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అనమాట. రెడ్ కలర్ అంటే ఏంది, స్టాప్. గ్రీన్ కలర్ అంటే గో, ఫార్వర్డ్ వెళ్ళిపోండి అని అర్థం. అట్లానే ఎల్లో కలర్ మీనింగ్ ఏంటంటే పాజిటివ్గా ఆలోచించండి అనే దాన్ని కనుక ఒక కలర్తో కనుక రిప్రజెంట్ చేస్తే అది ఎల్లో కలర్ అనమాట. సో మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు అనేటువంటి ఒక పదాన్ని డెఫినేషన్ ఇచ్చింది అనమాట. నేను ఒక మెడికల్ స్టూడెంట్గా నేను చదువుకునేటప్పుడు డెఫినేషన్ ఆఫ్ హెల్త్ అనే దాన్ని బైహార్ట్ చేయాలి, నేను బట్టి కొట్టాలి. ఎందుకు ఎగ్జామ్స్లో కనుక ఇచ్చారనుకోండి యాస్టీస్గా రాయాలి దాన్ని, మన సొంత మాటలు పెట్టకూడదు. ఆ బైహార్ట్ చేసేటప్పుడు ఏమని ఉంటుంది అంటే డెఫినేషన్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటంటే
ఆరోగ్యవంతుడు అని ఎవరిని అంటాము అంటే ఒక వ్యక్తి ఆర్థికంగా బాగుండి, శారీరకంగా బాగుండి, మానసికంగా బాగుండి, కుటుంబ పరంగా బాగుండి, సామాజిక పరంగా కూడా బాగుంటే ఆ వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యవంతుడు అంటాము. మరలా చెప్తున్నాను, ఆరోగ్యవంతుడు అంటే ఎవరు అనేటువంటి పదానికి డెఫినేషన్ ఏంటిది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంటే మీ అందరికీ ఇప్పుడు తెలుసు బాగా, WHO అనే పదం మీకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బాగా వినపడుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ ప్రపంచంలోనే హెల్త్ కి సంబంధించినటువంటి హైయెస్ట్ అథారిటీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరోగ్యవంతుడు అనేటువంటి పదానికి నిర్వచనం ఏమని ఇచ్చిందంటే ఎవరైతే శారీరకంగా బాగుంటూ, మానసికంగా బాగుంటూ, కుటుంబ పరంగా బాగుంటూ, ఆర్థిక పరంగా బాగుంటూ, సామాజికంగా కూడా బాగా ఉంటారు, ఆ వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని అంటాము అనేది ఆరోగ్యవంతుడు అనేటువంటి పదానికి నిర్వచనం బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కానీ ప్రాక్టీస్లోకి వచ్చేసరికి మనకి ఏదైనా హెల్త్ బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అంటే మనకి హెల్త్ బాగలేకపోవడానికి కారణాలు ఐదింట్లో ఉంటాయండి. శరీరంలో కొన్ని లోపాలు ఉంటాయి, మనసులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ సమస్యలు కొంతమందిలో ఉంటాయి, కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, కొంతమందికి సామాజిక సమస్యలు ఉంటాయి. మనకి సామాజిక సమస్యలు ఉన్న ఆరోగ్యం పాడైందండి. మన కుటుంబ సమస్యలు ఉన్నాయి, అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మనకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మనకి మానసిక సమస్యలు ఉన్నాయి, ఎక్కువగా ఆలోచించడం, భయపడుతూ ఉండటం, టెన్షన్ పడుతూ ఉండటం. అని శారీరకంగా శరీరానికి మినిమం వ్యాయామం లేకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం, సరైన పరిశుభ్రత లేకపోవటం, వీటి వల్ల మనకు వ్యాధులు వస్తాయి. మనకు వ్యాధులు రావడానికి 5 రీజన్స్ ఉన్నాయి మేజర్గా. ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం మనకి డిసీజెస్ వస్తున్నాయి అంటే బ్యాక్టీరియా వలనో, ఫంగస్ వలనో, వైరస్ వలనో, ఇంతవరకే అనుకుంటున్నాం. మనం తినే ఫుడ్ బాగాలేకపోతే వస్తున్నాయేమో, మనం పరిశుభ్రంగా లేకపోతే వస్తున్నాయేమో అనుకుంటున్నాం. దీర్ఘకాలిక సమస్యలు మన లోపల ఉన్నాయి అంటే ఈ 5 అంశాలలో ఏదో ఒక అంశం బాగా ఇబ్బంది పెడుతుంది. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నారు అంటే శరీరం గురించి మాత్రమే పట్టించుకుంటున్నారు, మీ ఆర్థిక పరిస్థితి గురించి పట్టించుకోరు, మీ మానసిక స్థితి గురించి పట్టించుకోరు, మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది పట్టించుకోరు, మీ యొక్క రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి, మీ భార్య పిల్లలతో మీకు రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది పట్టించుకోరు, మీకు మీ సొసైటీతో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అనేది పట్టించుకోరు. అంటే ఒక సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి అంటే ఈ 5 ఎలిమెంట్స్ కావాలి. ఈ 5 ఎలిమెంట్స్ లో డాక్టర్స్ దగ్గర పట్టించుకుంటుంది ఒక ఎలిమెంటే పట్టించుకోబడుతుంది, రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ని పట్టించుకోవటం లేదు. ఈ రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ని మనం ఫిక్స్ చేయకపోవటం వలన ఓన్లీ శరీరానికి సంబంధించిన టాబ్లెట్స్ ని పదే 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 వేసుకోవటం వలన ఈ 4 ఎలిమెంట్స్ లో ఏదో ఒక ఎలిమెంట్ మీకు సమస్యను పెంచుతుంది. ఈ 4 ఎలిమెంట్లో ఏదో ఒక ఎలిమెంట్ వల్ల మీ బాడీ లోపల సమస్య పుట్టింది అసలు యాక్చువల్గా. సో ఈ 4 ఎలిమెంట్స్ ని ఫిక్స్ చేయడం అనేది మనం ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ లో జరిగింది. అంటే ఈ 1 వీక్ కనుక మీరు అటెండ్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ప్రాపర్గా అటెండ్ అవుతారు, శారీరకంగా స్ట్రాంగ్ అవుతారు, మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతారు, కుటుంబ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, సామాజిక రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, అండ్ మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఇంప్రూవ్ అవుతాయి. వీటన్నిటిని ఒక ప్రోగ్రాంలోకి తీసుకొని రావాలి. ఆ తీసుకొని వచ్చిన ప్రోగ్రామే మన విధానం. మన విధానం పేరు ఎల్లో హెల్త్. ఎల్లో హెల్త్ అంటే ఏంటంటే ఈ 5 ఆస్పెక్ట్స్ లో మిమ్మల్ని నేను పాజిటివ్గా ఆలోచించేలా చేపిస్తేనే చాలు. అసలు మిమ్మల్ని నేను పాజిటివ్గా ఆలోచించేలా చేపిస్తేనే చాలు.
మీ బాడీలో రోజుకు ఒక 5 to 10% రోగం తగ్గిపోయింది. అది ఎలా ఆలోచింపజేయాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ ట్రైనింగ్ మొత్తాన్ని మీకు నేర్పేదే సారీ అండి ఆ ట్రైనింగ్ మొత్తాన్ని మీకు నేర్పేదే ఈ ఎల్లో హెల్త్ విధానం. అంటే ఈ చేతికి ఎల్లో దారం కట్టుకుంటే ఏమొస్తుంది అంటే, ఈ రోజు నుంచి 1 వీక్ వరకు మీరు మీ ఆరోగ్యం గురించి చేసే ఆలోచనలన్నీ పాజిటివ్ చేయాలి. మీ డబ్బుకి సంబంధించి చేసే ఆలోచనలన్నీ పాజిటివ్ చేయాలి. మీ రిలేషన్స్కి సంబంధించి మీరు చేసే ఆలోచనలన్నీ పాజిటివ్ చేయాలి. నెక్స్ట్ ఈ సొసైటీ గురించి మీరు చేసేటువంటి ఆలోచనలన్నీ పాజిటివ్ చేయాలి. అండ్ మీ గురించి మీరు అన్ని పాజిటివ్ ఆలోచనలు చేయాలి. అంటే ఈ 5 ఎలిమెంట్స్కి సంబంధించిన ట్రైనింగ్లో కంప్లీట్ పాజిటివిటీలో పీక్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే మన మైండ్ వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. గతంలో నిన్న ఎట్లా ఆలోచించాం అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తారు అనమాట. అది పెట్టేస్తున్నప్పుడు కూడా మీరు వెంటనే బయటికి రావాలి అంటే మీకు ఒక యాంకర్ ఉండాలన్నమాట. ఎల్లో దారం కనపడగానే ఓకే నేను పాజిటివ్గా ఆలోచించాలి, నిన్నటికన్నా కూడా నిన్న ఆలోచించిన దానికన్నా ఈరోజు మరిన్ని పాజిటివ్ ఆలోచనలు 5 ఆస్పెక్ట్స్లో రావాలి. ఈ రోజు కన్నా రేపు ఇంకా మరిన్ని పెరగాలి, రేపటి కన్నా ఎల్లుండి ఇంకా మరిన్ని పెరగాలి, ఆ తర్వాత ఇంకా మరిన్ని ఎక్కువ పెరగాలి. ఈ 1 వీక్ అయిపోయేసరికల్లా మీకు న్యాచురల్గా డిసీజ్ తగ్గిపోవడం అనే ట్రైనింగ్ ఇక్కడ ఉంటుంది. న్యాచురల్ మీకు లోపల ఒక డౌట్ వస్తుంది, తగ్గిద్దా అని. కన్ఫామ్గా తగ్గిద్దండి. బల్ల బుద్ధి చెప్తున్నాను, కన్ఫామ్గా తగ్గిద్ది. ఇక తగ్గలేదు అంటే దానికి రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి, నాకు సరిగ్గా చెవటం అన్నా చేత కాకపోయి ఉండాలి. 2, మీరు దాన్ని సరిగ్గా ఫాలో అన్నా కాకుండా అన్నా ఉండాలి. కంటెంట్ మాత్రం కరెక్ట్గా ఉందండి, నాలెడ్జ్ కరెక్ట్గా ఉంది. సో దానికోసం ప్రాపర్ నాలెడ్జ్ ఉంది, ప్రాపర్ కంటెంట్ ఉంది, కంటెంట్ కరెక్ట్గా ఉంది. ఆ కంటెంట్ నాకు సరిగ్గా చెవటం చేత కాకపోయినా మీకు రిజల్ట్ రాదు. అండ్ నేను చెప్పింది మీరు పాటించకపోయినా రిజల్ట్ రాదు. ఈ లోపం మన ఇద్దరి దగ్గరే ఉంటుంది. సో నేను మాత్రం కంప్లీట్గా ఉన్నాను. ఎందుకు నేను కంప్లీట్గా ఉన్నాను? మీరు ఈ 1 వీక్ బాగా చేస్తే రేపు నెక్స్ట్ నా 5000 ప్రోగ్రాంలోకి వస్తారు కదా. నేను మిమ్మల్ని అందరినీ కూడా మంచి రిజల్ట్ చూపించి నెక్స్ట్ నేను మిమ్మల్ని మా 5000 ప్రోగ్రాంలోకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఇన్కమ్ అక్కడే వస్తుంది. ఇప్పుడు మీరు తలా 100 రూపీస్ కట్టారు నాకేం ఇన్కమ్ వచ్చింది? లేదు కదా. సో నేను మిమ్మల్ని 5000 పే చేసిన రేంజ్కి నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలి అంటే నేను మీకు బాగా రిజల్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఈ సిస్టమ్ పనిచేసిద్ది, ఇది నాకు ఉపయోగపడుద్ది అని నేను మీకు చూపించాలన్నమాట. చూపించాలంటే డెఫినెట్గా నేను ఎఫెక్టివ్గానే పనిచేస్తాను. సో మీరు మీ సైడ్ నుంచి ఎఫెక్టివ్గా వర్క్ చేయండి. మీరు మీ సైడ్ నుంచి కనుక ఎఫెక్టివ్గా కనుక ఉంటే ఈ 1 వీక్లోనే మీరు 90% రిజల్ట్ పొందుతారండి. చాలా ఈజీగా పొందుతారు. ఏది 10 సంవత్సరాల నుంచి ఉన్న ఆ సమస్య, 20 సంవత్సరాల నుంచి ఉన్న ఆ సమస్య ఈ వితిన్ 1 వీక్లోనే మీకు మినిమంలో మినిమం 30 to 40%, మ్యాక్సిమం 90% వస్తుంది. అది మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. లాస్ట్ సీజన్లో ఒక మేడం గారు ఉన్నారు, ధనలక్ష్మి మేడం గారు. లాస్ట్ సీజన్ అంటే నిన్నటితో అయిపోయింది. మేడం గారు సెక్రటరియట్లో జాబ్ చేస్తుంటారు. ఫస్ట్ రోజు ఇట్లానే మాట్లాడుతూ ఉన్నాం. ఫస్ట్ రోజు అయితే అసలు ఏడుస్తున్నారు. మీటింగ్ మొత్తం ఏడుస్తూనే ఉన్నారు. ఆవిడ కళ్ళ మీద నీళ్ళు కారుస్తూనే ఉన్నారు. ఏంది మేడం గారు అంటే, నేను అసలు ఇదివరకు చాలా యాక్టివ్గా ఉండేవాడినండి, నేను అటు కొద్ది కదలలేకపోతున్నాను, ఇటు కొద్ది కదలలేకపోతున్నాను, నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను. రీసెంట్గా ఆవిడ కోవిడ్ వచ్చి తగ్గింది. నేను అటు కదలలేకపోతున్నాను, ఇటు కదలలేకపోతున్నాను, నా లైఫ్ అంతా పాడైపోయింది, నాకు భయం వేస్తుంది, తెగ ఏడుస్తూ ఉంది. మేడం గారికి నేను ఒకటే ప్రామిస్ ఇచ్చాను, ఈరోజు ఒక్కరోజే మీరు ఏడవటం లాస్ట్ రోజు, 7th డే కల్లా నేను మిమ్మల్ని కంప్లీట్గా నార్మల్ చేసేస్తానని చెప్పాను. ఇంకా ఆవిడకి ధైర్యం వచ్చేసింది. ఇంకా నేను చెప్పేటువంటి యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ వచ్చేసింది మేడం గారు. యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ వచ్చి లాస్ట్ రోజుకి వచ్చేసరికల్లా 90% రిజల్ట్కి వచ్చేసారండి. ఆవిడకి మొత్తం బాడీలో 4 సమస్యలు ఉన్నాయి.
ఒక కంప్లైంట్ కాదు, బాడీలో 4 కంప్లైంట్స్ ఉన్నాయి. మైగ్రేన్ హెడేక్ ఉంది, డిప్రెషన్ ఉంది, బాడీలో ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, ఓరికి మానసంత అలసట. వాటన్నిటిలో ఆవిడే వాలంటరీగా నాకు 90% రిజల్ట్ వచ్చిందండి. బట్ ఐ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్, మోర్గా మీతో ఇంకా ఫర్దర్గా నేను కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను అని మా యొక్క మెయిన్ సిస్టంలో జాయిన్ అయ్యాను. సో ఎందుకు నేను ఆవిడ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నానంటే, నా గొప్పతనాన్ని చెప్పడం కోసం చెప్పడం లేదండి ఇక్కడ. నా గొప్పతనం గురించి నేను మీకు చెప్పుకుంటే మీకు వచ్చే లాభం ఏమి ఉండదు, అండ్ నాకు వచ్చే లాభం ఏమి ఉండదు. మీకు ఈ సిస్టంలో పక్కాగా రిజల్ట్ వచ్చేటువంటి ప్రోగ్రామ్ అని తెలియపరుస్తున్నాను అంతే. మీలో సీరియస్నెస్ని పెంచడానికి ట్రై చేస్తున్నాను. నేను ఒక టీచర్ని, ప్రజెంట్ నేను టీచర్ని, మీరు నా స్టూడెంట్స్. టీచర్ పని ఏంటంటే క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళటమే కాదు, ఆ క్లాస్ని ఆ స్టూడెంట్ అప్లై చేసేలాగా ఆయన మైండ్ సెట్ కూడా తయారు చేసి పెట్టుకోవాలి. మైండ్ సెట్ని కూడా తయారు చేసుకొని కూడా క్లాస్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు చేద్దాం అనుకున్న పని రేపు చేయం, రేపు ఫోన్ వచ్చింది ఇంకో చాటుకి వెళ్తాం, వాట్సాప్లో ఇంకో మెసేజ్ వచ్చింది ఇంకో చాటుకి వెళ్తాం. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ డిస్ట్రాక్షన్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలి. అంటే నేను ముందుగానే మిమ్మల్ని ప్రిపేర్ చేసుకుంటాను. సో ఎల్లో హెల్త్ విధానం అంటే ఏంటంటే, మన జీవితంలోని ఈ 5 ఆస్పెక్ట్స్లో బెటర్మెంట్ తీసుకొస్తూ దీనికి ప్యారలల్గా మీరు వాడుకునే మెడిసిన్స్ వాడుకోవాలి, ఆపకూడదు. మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుకుంటున్నారో, ఏదో హోమియోపతి కానీ, ఆయుర్వేదం కానీ, ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ, మీకున్న కంప్లైంట్కి మీరు వాడే మెడిసిన్ ఏది ఆపకుండా మీరు కొనసాగితే ఈ 1 వీక్ కల్లా మీరు పొందేటువంటి రిజల్ట్ ఇది. సో ఇంకా లాస్ట్కి వచ్చేసాం. లాస్ట్కి వచ్చిన పాయింట్ ఏంటంటే, అదేం సార్ లాస్ట్కి వచ్చేసారు అప్పుడే అని అనుకోబాకండి, ఏం చెప్పలేదు కదా మీరు ఇవ్వాలని. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను. మీ మైండ్ సెట్ని సెట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఏం చేయాలి, మీరు ఈ 1 వీక్లో మీరు ఏం పొందుతారు, ఎలా ఉంటే మీకు అంత రిజల్ట్ వస్తుంది, ఎలా ఉండకూడదు, నేను మీకు ఏం సర్వీస్ ఇవ్వగలుగుతాను అనేది చెప్పుకుంటూ వచ్చేసాను. ప్రతిరోజు కూడా నేను మీ అందరితో మాట్లాడుతానండి. ప్రతిరోజు మనకి 1 అవర్ క్లాస్ ఉంటుంది. 1 అవర్లో స్టార్టింగ్ 15 మినిట్స్ నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్తాను. మళ్ళీ లాస్ట్ 15 మినిట్స్ నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. అంటే మనంతా ఇంటరాక్టివ్గా ఉంటుంది అన్నమాట. నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాన్సెప్ట్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నాతో మాట్లాడాలి, నేను మీకు ఆ డౌట్లను క్లారిఫై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే మళ్ళీ మాట్లాడతాను, క్లాస్ చెప్తాను, మళ్ళీ లాస్ట్లో మీ అందరితో మాట్లాడతాను మళ్ళీ. సో అట్లా మాట్లాడుతూ ప్రతిరోజు మీ అనాలిసిస్ తీసుకుంటూ నేను మీకు ఎంత రిజల్ట్ వస్తుంది, ఎక్కడ రావటం లేదు, మీకు కావాల్సిన ప్రతి ఇన్పుట్ని ఈ 1 వీక్లో నేను మీకు అందిస్తాను. ఇట్లా కొనసాగింది. అండ్ ఈరోజు మీరు చేయాల్సినటువంటి అసైన్మెంట్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక నోట్బుక్ తీసుకోండి. ఈరోజు నోట్బుక్ ఒకటి, పెన్ ఒకటి, చేతికి ఎల్లో దారం కట్టండి. అందరూ ఎల్లో దారం కట్టండి. మీ ఫేస్ కనపడాలి, ఈ బుక్ కనపడాలి, ఈ పెన్ను కనపడాలి. ఒక సెల్ఫీ దిగండి, చేతికి దారం కూడా కనపడాలి. ఒక సెల్ఫీ తీయండి, తీసి మీరున్నటువంటి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇప్పుడు మీరందరూ కూడా ఎల్లో హెల్త్ సీజన్ 10లో ఉన్నారు. మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో దాన్ని పోస్ట్ చేసేసి, అంటే మీరు రెడీగా ఉన్నారని నాకు అర్థం అవ్వాలి. ఈరోజుకి అసైన్మెంట్ ఇదే, నోట్బుక్, పెన్ను, మైండ్. మీ హెడ్ నాకు కనపడుతుంటుంది, ఓపెన్ మైండెడ్గా ఉన్నారని మీరు ఇండికేషన్. ఐఎమ్ ఓపెన్ మైండెడ్, మీ హెడ్ నాకు కనపడుతుంది. ఈ చేతుకున్నటువంటి ఎల్లో ప్యాంట్ సెల్ఫీ తీసి మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇవన్నీ చాలా చూసామని అనుకోబాకండి, ఓకేనా? మీ మైండ్ మిమ్మల్ని చాలా గేమ్ ఆడిద్దండి, మీ చేత ఏం చేయనీదు. మీరు దాని కంట్రోల్లో ఉంటారా, దాన్ని మీ కంట్రోల్లో తీసుకుంటారో డిసైడ్ అవ్వండి.
ఓకే, సో ఈ అసైన్మెంట్స్, నేను చెప్పినటువంటి అసైన్మెంట్స్ అన్ని కరెక్ట్ గా చేసుకుంటూ వచ్చిన వాళ్ళే రిజల్ట్ పొందారండి. ఈ 1 వీక్ పాటు నేను మీకు టీచర్ని, మీరు నా స్టూడెంట్. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయండి, గోల్స్ పెట్టుకుంటారు. నేను అది సాధించాలి అది సాధించాలని గోల్స్ పెట్టుకుంటారు. ఆ గోల్స్ పెట్టుకుని ఆ గోల్స్ సాధించడానికి ముందుకు వెళ్తూ ఉంటుంటారు. ముందుకెళ్తున్నప్పుడు ఒక చిన్న అడ్డంకి ఏర్పడింది. అడ్డంకి ఏర్పడనే ఏం చేస్తారు అంటే, ఆ పనిని ఆడ ఆపేస్తారు చాలా మంది. కొంతమంది ఏం చేస్తారంటే అడ్డంకిని కూడా నెట్టుకొని ముందుకు వెళ్ళిపోతారు. ఆ ముందుకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే రిజల్ట్ పొందుతారు. అడ్డంకి దగ్గర ఆగిన వాళ్ళు ఏమవుతారు తెలుసా, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పని మొదలు పెట్టాల్సిందే. వాళ్ళు మళ్ళీ ముందుకు వెళ్తారు, మళ్ళీ అడ్డంకి వచ్చేది, మళ్ళీ ఆగుతారు, మళ్ళీ పని మొదలు పెట్టాలి. ఒక్క 10 days ఈ అనారోగ్య సమస్య అంతేదో చూద్దాం అని కనుక మీరు డిసైడ్ అయితే, దిస్ ఇస్ ద రైట్ ప్రోగ్రామ్ ఫర్ యూ. రైట్ ప్రోగ్రామ్ ఫర్ యూ. మీకు ఎవరు సహాయం చేయరు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరే మార్చుకోవాలి, మిమ్మల్ని మీరే డెవలప్ చేసుకోవాలి. నేను మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతాను అంతే. ద సింపుల్ ఫార్మాట్ ఆఫ్ గైడెన్స్ ఇవ్వగలుగుతాను. సింపుల్ గైడెన్స్. ఈ రోజు దీన్ని పాటిస్తే మీకు రేపు 10% రిజల్ట్ వచ్చే గైడెన్స్ నేను ఇవ్వగలుగుతాను అంతే. మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతులుగా మార్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో దీనికి మీ మైండ్ ఏం చేస్తుంది అంటే, చాలా సాకులు చెప్పింది అన్నమాట. సార్ పెట్టుకోమన్నారుగా, ఇవాళ నాకు కుదరలేదండి, ఇవాళ షాపులు లేవు, మా ఇంట్లో పెన్ను లేదండి, బుక్క రేపు నుంచి పెడతానండి, వాయిదాలు వేయటం ఆపేసి. సో అందరూ కూడా ఈరోజు అసైన్మెంట్ని సబ్మిట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, మనం ఈ 1 weekలో ఒక ఫార్ములాని నేర్చుకుంటాం. ఏంటి ఆ ఫార్ములా అంటే, ABCDEFG అనేటువంటి ఒక ఫార్ములాని నేర్చుకుంటాం. ABCDEFG అనేటువంటి ఒక ఫార్ములాని నేను మీకు నేర్పుతాను. అందులో మొత్తం 7 అక్షరాలు ఉన్నాయండి. 7 అక్షరాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. రోజుకు ఒక అక్షరం యొక్క మీనింగ్ చెప్తాను మీకు. అది మీరు చేయాల్సినటువంటి హోంవర్క్గా మారు. ఈరోజు ఫస్ట్ లెటర్ ఏంటంటే ఏ. ఏ అంటే ఏంటంటే అప్రిషియేషన్. ఈరోజు మీరు ఒకరిని అప్రిషియేట్ చేయాలి. ఈరోజు మీరు ఒకరిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలి, పైన కాదు, మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలి. మీరు మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. ఏది సెల్ఫీ వీడియోతో పాటు, ఇదిగోండి ఇవాళ నేను మా వారిని అప్రిషియేట్ చేశాను, ఇదిగోండి ఇవాళ మా ఆవిడ చికెన్ వండింది, సండే కదా బాగా చేసామని అప్రిషియేట్ చేశాను. ఏదైనా రీజన్ ఏదైనా కావచ్చు, మీరు అప్రిషియేట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. 1 memberని, అట్లీస్ట్ 1 member. రేపు మార్నింగ్ 6 o'clockకి మీరు క్లాస్లోకి వచ్చే లోపు మీ అసైన్మెంట్ మన గ్రూప్లో ఉండాలి. సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఒక సెల్ఫీ ఫోటో దిగి, ఇదిగోండి నేను ఈరోజు మా మనవరాలు ఉంది, మనవరాలు ఎగ్జామ్స్ బాగా రాసింది, అమ్మాయిని బాగా అప్రిషియేట్ చేశాను, బాగా రాశావని. లేదా మణికేశారి గారు ఉన్నారు, నేను పలానా వాళ్ళని, నా ఫ్రెండ్ దగ్గర మంచి టాలెంట్ ఉందండి, వాడు కనపడ్డాడు, నీ దగ్గర మంచి టాలెంట్ ఉందని అప్రిషియేట్ చేశాను. సో దిస్ ఈస్ ద అప్రిషియేషన్ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాయింట్. అండ్ నేను చెప్పినటువంటి టాస్క్స్ని ఎవరైతే కరెక్ట్గా చేస్తారో, వాళ్ళందరికీ లాస్ట్లో ఒక అవార్డు ఉంటుందండి. లాస్ట్ రోజు నేను ఏదైతే టాస్క్ చెప్పాను యాస్టీస్గా ఎవరైతే ఫాలో అవుతారో, ఎందుకంటే వాళ్ళకే 90% రిజల్ట్ వస్తుంది, మిగతా వాళ్ళకి రాదండి, డెఫినెట్గా రాదు. సగంలో డ్రాప్ అయ్యేవాళ్ళు రేపటి నుంచే డ్రాప్ అయిపోయింది, సగంలో డ్రాప్ అయ్యేవాళ్ళు రేపటి నుంచే డ్రాప్ అవ్వండి. ఎందుకంటే ఈ 2-3 రోజులు కొనసాగినా 2-3 రోజులు టైం వేస్ట్ మీకు. సార్ ఎవరు డ్రాప్ అవ్వం సార్, అందరం ఉంటాం, అందరం వస్తాం సార్. సీరియస్ గా ఉండేటువంటి వాళ్ళు మాత్రం సీరియస్ గా కొనసాగండి.
సో నా గోల్ వచ్చేసరికి ఏంటంటే ప్రజెంట్ మీటింగ్లో 18 మెంబర్స్ ఉన్నారు. 18 మెంబర్స్లో ఆల్రెడీ ఒక 3 or 4 మెంబర్స్ నా ఓల్డ్ స్టూడెంట్సే ఉన్నారు. సో నియర్లీ 14-15 మెంబర్స్ న్యూ మెంబర్స్ ఉన్నారు. ఆ 15 మెంబర్స్కి 90% రిజల్ట్ ఇచ్చేటువంటి ఇంటెన్షన్తో నేను ఉన్నాను. సో ఇదండి. అండ్ వన్ మోర్ గిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు నేను కాన్సెప్ట్ నేను ఏం చెప్పబోతానో ఏంటో మీకు అర్థమై ఉంటుంది. మా విధానం ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. ఈ విధానం లోపలికి రేపటి నుంచి మనకు మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. రేపటి నుంచి మనకు మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ విధానానికి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆ లింక్ని షేర్ చేయండి. వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళు అమౌంట్ ఏం పే చేయాల్సిన పని లేదు. మీరు పే చేసినటువంటి అమౌంట్ మీదే వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఎక్స్ట్రాగా మళ్ళీ 100 రూపీస్ పే చేయాల్సిన పని లేదు. సో ఇదండి. సో ఈ రోజు జరిగినటువంటి దాని మీద మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరు మాట్లాడొద్దు, ఎందుకంటే టైం దాటిపోతుంది. ఓల్డ్ స్టూడెంట్స్కి నైట్ 8:30 డౌట్ సెషన్లో వాళ్ళతో నేను మాట్లాడతాను. సో న్యూ మెంబర్స్ ఒక్కొక్కరు ఒక 1 minute కమ్యూనికేట్ చేస్తూ క్లోజ్ చేయండి. ఓకేనా? వెంకటేష్ గారు మాట్లాడండి. సార్ చెప్పండి సార్. వెంకటేష్ గారు మాట్లాడండి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్పిన క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది సార్, నీట్ గా ఉంది. నీట్ గానే ఉంది కదా? ఓకే సార్. ఇబ్బంది మరి నేను మాట్లాడే మీద డౌట్స్ ఉంటే అడగండి. కెన్ ఆస్క్ వన్ క్వశ్చన్ సార్. మీరు పెన్ను కూడా ఎల్లో యూజ్ చేయమన్నారా లేకపోతే ఏ కలర్ యూజ్ చేయొచ్చు? ఎల్లో అంటే నేను మొత్తం ఎల్లోనే ఉంటుంది. మీకు ఎల్లో పెన్ వాళ్ళ షాప్ లో దొరకాలంటే కష్టంలే, మామూలు ఏదో పెన్ వాడండి. ఓకే ఓకే. అదే ఎల్లో పెన్ కోసం 1 week ట్రై చేశానండి. ఓకే. మా ఊరు మొత్తం చిలకలూరుపేట మొత్తం తిరిగాను, ఏ షాపుల్లో లేవు. అంటే పర్టికులర్ గా అదే యూజ్ చేయాలని నేను. ఏం లేదు మీకు అవకాశం ఉండి దొరికితే తీసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే ఓకే. ఎల్లో బ్యాండ్ పెట్టుకోండి. ఓకే ఓకేనా? బేసికల్ గా అవకాశం ఉంటే ఓకే. ఇప్పుడు నేనున్నాను, నా మొబైల్ స్క్రీన్ సేవర్ ఉంది, దాని మీద కూడా ఎల్లోనే ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇది నా బ్రాండ్. ఎల్లో కలర్ అనేది నా బ్రాండ్ అన్నమాట. ఓకే ఓకే. సో మీరు రోజులు గడిచే కొద్దీ మీరు కూడా అట్లా మారిపోతారులే. సో ఫస్ట్ వచ్చేసరికి చేతికి మాత్రం కట్టేసేయండి. ఓకే సార్. ఈ రోజు నేను మాట్లాడిన దాని మీద మీకు ఏదైనా కాన్సెప్ట్ కంక్లూజన్ సరిగ్గా ఫామ్ కానీ ఉన్నవాళ్ళు మాట్లాడండి అందరూ కూడా. ఓకే, ఈచ్ వన్ 1 minute మాట్లాడండి. ప్రతిరోజు అందరితో నేను మాట్లాడుతాను. లాస్ట్లో మీ ఒపీనియన్స్ తీసుకుంటాను, మీకు ఏం కావాలో తెలుసుకుంటాను, దాన్ని నెక్స్ట్ డే క్లాస్లోకి తీసుకొని వస్తుంటాను. ఓకే, మాస్టర్ గారు మాట్లాడండి. సహస్ర అని పేరు మీద ఉన్నారు, భాష్యమా సంథింగ్. మీ పేరు మారిస్తే బాగుండేది, మీ పేరుని పలకరించడానికి బాగుండేది. సుబ్బారెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. అన్మ్యూట్ చేసి మాట్లాడు. సుబ్బారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఈరోజు నేను మాట్లాడిన దాని మీద మీరు నా ప్రోగ్రామ్ లోకి ఏదో ఒకటి కావాలని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఉంటారు. అది మీకు వస్తుందా రాదని డౌట్ ఉంటుంది. అదేందో అడగండి నన్ను. అది నా దగ్గర నుంచి వచ్చిందో లేదో నేను మీకు చెప్తాను ఇవాళ. ఇంకా ఏం స్టార్ట్ కాలేదు సార్, ఇంకా డౌట్ రాను. ఇంకా డౌట్ ఏం రాలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లియర్ గా ఉన్నారు కదా నేనేం చెప్పాను? క్లియర్. వెరీ గుడ్. ఓకే, గుంతకల్ రాము గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ప్రోగ్రామ్ లోన అప్రిషియేట్ చేయమన్నారు కదా సార్? ఎస్ ఎస్. అంటే అది అప్రిషియేట్ చేసినట్టు వీడియో పెట్టాలా? వీడియో ఏమొద్దు, జస్ట్ ఒక వాయిస్ మెసేజ్ పెట్టేసి వాట్సాప్ లో ఇట్లా జరిగింది, దీని వల్ల ఇట్లా అప్రిషియేట్ చేశాను వీడియో. నేను పలానా వ్యక్తి రోజు అప్రిషియేట్ చేశాను, పలానా వ్యక్తి పలానా పని చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఒక ఆయన, ఇప్పుడు మీ బ్యాచ్ లో మీ ఫ్రెండ్ ఎవరు, మీ పక్కన సుబ్బారెడ్డి గారు మాట్లాడిన. ఓకే, సుబ్బారెడ్డి గారిని పలానా పని చేశారు, ఆయన నేను అప్రిషియేట్ చేశాను అని ఒక చిన్న వాయిస్ మెసేజ్ మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టేసాను. అంతే. ఒక సెల్ఫీ ఇమేజ్ ఒకటి, వాయిస్ మెసేజ్ ఒకటి. అంటే 6 o'clock లో పెట్టాలి సార్ రేపటికి? ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ 6 లోపు. 6 రేపటి నుంచి మీకు 24 hours టైం ఉంటుంది అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి. ఈ రోజు తక్కువ టైం ఉంటుంది మనకి. అవునా సార్? ఈ రోజు మీరు చేయాల్సింది నోట్బుక్, పెన్ను, ఎల్లో బ్యాండ్, సెల్ఫీ అండ్ అప్రిషియేషన్. ఒక పర్సన్ అప్రిషియేట్ చేసేసేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అది ఎందుకు నన్నే చేసేసేయండి, అయిపోయింది, పని అయిపోయింది, మీ టాస్క్ అయిపోయింది. సార్ మీ క్లాస్ బాగుందని మాట చెప్పేసేయండి, పెట్టేసేయండి. సార్ క్లాస్ బాగుందని సార్ని అప్రిషియేట్ చేశానని చెప్పండి. ఓవర్.
మీ అసైన్మెంట్ సరే అయిపోయింది అంతే. అసలు సింపుల్ గా ఉండే బట్ చేయాలి మీరు ఆ సింపుల్ వర్క్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో నన్ను అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టబాక, ఓకేనా? సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సింపుల్ గా ఉంటుంది ప్రాసెస్ అని చెప్తున్నాను, ఓకేనా? సో క్లియర్ గా ఉన్నారు కదా రాము గారు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా? ఓకే ఓకే సార్. ఓకే, నాగేశ్వరరావు గారు మాట్లాడండి ప్లీజ్. అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మీ మైక్ ఆన్ చేయండి. ఈ ఎల్లో బ్యాండ్ అనేది 7 days ప్రోగ్రామ్ టైం లో పెట్టుకోవాలి సార్, లైఫ్ లాంగ్ పెట్టుకోమంటారా? ముందు 7 days పెట్టండి, ఆ తర్వాత నేను తీసేయమన్నా మీరు తీసేయరు, అంత రిజల్ట్ వస్తుంది కాబట్టి. ఏముంది, ఇది ఏంటంటే పాజిటివ్గా ఆలోచించాలని ఒక గుర్తు అంతే. నిన్నటి కన్నా ఈ రోజు మన ఆరోగ్యం గురించి కొన్ని మరిన్ని పాజిటివ్ ఆలోచనలు చేయాలి, మన ఆర్థిక పరిస్థితి గురించి పాజిటివ్ ఆలోచనలు చేయాలి, మన భార్య పిల్లల గురించి పాజిటివ్ ఆలోచనలు చేయాలి, మన సొసైటీ గురించి పాజిటివ్ ఆలోచనలు చేయాలి, మీ యొక్క ప్రొఫెషన్ గురించి పాజిటివ్ ఆలోచనలు చేయాలి. మీ జీవితంలో అన్ని కోణాలలో నిన్నటికన్నా ఈరోజు మరిన్ని పాజిటివ్ ఆలోచన చేయాలి. ఈరోజు చేసిన దానికన్నా రేపు ఇంకొంచెం పెంచాలి, రేపటి కన్నా ఎల్లుండి ఇంకొంచెం పెంచాలి, ఎల్లుండి కన్నా ఆ తర్వాత రోజు ఇంకొంచెం పెంచాలి. ఒక పక్క ఇది జరుగుతుంది క్లాసెస్ ఉంటాయి, ఒక పక్క మీరు ఇది కాశీదారం ఉన్నది సార్, ఇది దీంతో పాటు పెట్టుకోమంటారా తీసేయమంటారా? దాంతో పాటు పెట్టుకోండి, దాంతో పాటు పెట్టుకోండి. ఇంకొంతమంది ఏంటంటే కొన్ని క్యాస్ట్లలో చేతికి దారాలు కట్టుకోకూడదని సిద్ధాంతాలు ఉంటాయి, మనం వాటిని గౌరవించాలి. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎల్లో కలర్ పెన్ కానీ లేకపోతే ఈ మొబైల్ మీద స్క్రీన్ సేవర్ ఎల్లో కలర్ కానీ ఏదో ఒకటి మీ ఎల్లో కలర్ దగ్గరలో ఉండాలి. రోజుకో 10-15 సార్లు కనపడాలి ఎల్లో కలర్. ఎల్లో కలర్ చూసిన వెంటనే మన ప్రోగ్రామ్ గుర్తుకు రావాలి, నేను గుర్తుకు రావాలి, మీకు మీ టీచర్ నేను మీకు గుర్తుకు రావాలన్నమాట, ఓకేనా? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి సార్ ఈరోజు మనం మాట్లాడుకుందాం మీద? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అశ్విని మేడం గారు. అశ్విని మేడం గారు మీలో చాలా సీరియస్నెస్ వచ్చింది తెలుసా? అసలు క్లాస్ వినే ముందు వెనక్కి ఇలా వాళ్ళు ఉన్నారు, క్లాస్ సగంలోకి వచ్చేసరికి ఇట్లా ముందుకు వచ్చేసారు, ఇంకా అసలు క్లాస్ ఎండింగ్ వచ్చేసరికి మేము ఈ ఆర్ని వెనక్కి నెట్టేసారు, ఇంకా అసలు కెమెరాలోకి వచ్చేసారు. సో ఆ సీరియస్నెస్ ఎట్లా అని 1 week మెయింటైన్ చేయండి చాలు. సార్ ఫస్ట్ థింగ్ చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి మేడం గారు ప్లీజ్. ఈ ప్రోగ్రామ్ దీని గురించి అయితే నాకు తెలియదు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుంచి. రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయా? 5 days ఉన్నాయి ఎగ్జామ్స్. ఓకే, ఓ పని చేయండి, మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అటెండ్ అవ్వండి ఫస్ట్, ఎందుకంటే ఇదే బ్యాచ్ మళ్ళీ రేపు సండే నుంచి స్టార్ట్ అవుతుంది. అదే చెప్దాం అనుకున్నాను సార్. ఎవ్రీ సండే నుంచి మనకి బ్యాచ్ ఉంటుంది, ఎందుకంటే మీ మైండ్ అంతా ఎగ్జామ్స్ మీద ఉంటూ ఇది చేయాలన్నా కూడా మీకు ఇబ్బందిగానే ఉంటుంది. సో ముందు ఎగ్జామ్స్ కంప్లీట్ చేయండి, ఎందుకంటే మన మైండ్ రెండింటి మీద ఒకసారి ఫోకస్ చేయదు. ఇందాక మీరు బుక్స్ పట్టుకొని ఉన్నప్పుడు అటు ఇటు ఫోకస్ చేయలేరని దాన్ని ఆపుకున్నాను. సో ముందు ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ సండే నుంచి మళ్ళా స్టార్ట్ అవుతుంది, ఎవ్రీ సండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక బ్యాచ్ లో సీరియస్ గా ఫాలో అవుదామని డిసైడ్ అవ్వండి. మీరు కనుక సీరియస్ గా ఫాలో అయితే విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్, ఓకేనా? సగం కాన్సన్ట్రేషన్ దాని మీద, సగం కాన్సన్ట్రేషన్ దీని మీద అంటే మంచి రిజల్ట్ రాదు, ఓకేనా? అండ్ ఎగ్జామ్స్ ఆల్ ద బెస్ట్, బాగా రాయాలి, బాగా రాసి నెక్స్ట్ వీక్ లో జాయిన్ అవ్వండి, ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రమేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. సార్ చెప్పండి సార్. ఓకే, అంత క్లియర్ గా ఉంది కదా నేను చెప్పింది మీకు? ఓకే సార్, నాకు క్లియర్ గానే ఉంది. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఏదైనా అడగాలనుకున్న డౌట్ ఏదైనా ఉంటే అడగండి. అంటే నాకు ఏదైనా అడగొచ్చండి మీరు నన్ను, ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకేం డౌట్ లేదు. ఓకే, రేపటి నుంచి ఏమైనా క్లాస్ వింటుంటే కదా, అప్పుడు ఏమైనా డౌట్ వస్తే మధ్యలో మిమ్మల్ని అడుగుతాను. నేను క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ముందు నేను మీతో మాట్లాడతాను, ఇట్లా అందరితో మాట్లాడతాను. ఓకే సార్. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడతాను మళ్ళీ. ఓకే సార్. సో మీ వ్యూస్ మొత్తం నాతో మాట్లాడొచ్చు, నేను చెప్పేది మీరు విని అర్థం చేసుకొని సింపుల్ గా కష్టపడకుండా పర్మనెంట్ గా మనకున్న సమస్యని అధిగమించడం అనే ట్రైనింగ్ నేను ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన దానిలో 20-25 years నుంచి మైగ్రేన్ అటాక్ తో సఫర్ అవుతూ రికవర్ అయిన వాళ్ళు ఉన్నారండి మన ప్రోగ్రామ్ లో. సార్ నాకు ఇంకోటి ఏంటంటే చేతుల పైన అక్కడక్కడ కంతులు ఏర్పడాయి సార్, గడ్డలు. ఓకే ఓకే, అవేమంటే డాక్టర్ దగ్గర చూసుకుంటే లైఫోమాస్ అన్నారు.
లైపోమాస్ అంటారు, అవి కూడా కొంత బెటర్ అవుతాయి మన దాంట్లో, బెటర్ అవుతుంది. అయితే ఏంటంటే దానికి టాబ్లెట్స్ ఏం లేవు, అవి ఆటోమేటిక్ గా అవే వస్తుంటాయి పోతుంటాయి అన్నారు. అయిపోతాయి మన దానిలో పోతాయండి రమేష్ గారు. అయితే నేను హోమియోపతి మందులు వాడిన ఒక 3 months. అవి కొంచెం లావు ఉండేవి, కొంచెం సన్నగా అయిపోయినాయి. ఓకే. అంటే ఇప్పుడు నేను జస్ట్ ఈ మధ్య నాకు కొంచెం ఒక నెల రోజులు అయింది తెచ్చుకోలేదు మందులు. మీది అంటే ఫేస్బుక్ లో మీరు చూసి నేను కనెక్ట్ అయినా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి, మెడిసిన్స్ ఎవరు ఆపు. ఓకేనా? ఓకే సార్. ఓకే గుడ్. ఓకే, అరుణ్ గారు మాట్లాడండి ప్లీజ్. అరుణ్ గారు. సార్ ఇప్పుడు మాకున్న ప్రాబ్లం గురించి ఏ మెడిసిన్ వాడుకున్నా పర్లేదా సార్? మీకు ఉన్నటువంటి ప్రాబ్లం సంబంధించి మీ మనసుకు నచ్చినటువంటి ఏ విధానం నచ్చితే ఆ విధానం మెడిసిన్ వాడాలి. ఓకే సార్. కొంతమందికి ఆయుర్వేదం నచ్చింది, సో ఆయుర్వేదంకి వెళ్ళండి. కొంతమంది హోమియో నచ్చింది, అటు వెళ్ళండి. కొంతమందికి అల్లోపతి నచ్చింది, అటు వెళ్ళండి. బట్ ఏదో ఒకటి పక్కన ఉండాలి. దానికి మన దానిలో ఏం జరిగింది అంటే, బాగా రిజల్ట్ వచ్చిన తర్వాత, మోర్ దాన్ 70 to 80% రిజల్ట్ వచ్చిన తర్వాత నేనే గ్రాడ్యువల్ గా మీ మెడిసిన్ తగ్గించమని చెప్తాను. అంటే ఇప్పుడు మనం చేసిన దానికి మెడిసిన్ కూడా యాడ్ అవుతున్న వల్ల చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది. సో మనకి ఏంటంటే ఫాస్ట్ గా రిజల్ట్ రావడం కావాలి. సో మీరు వాడుకున్నటువంటి మెడిసిన్స్ ని కొనసాగించండి, ఎవరు ఆపదు. సో ఎందుకంటే మనం చేసేది ప్రతిదీ కూడా సైంటిఫికల్ గా ఉండాలి, శాస్త్రీయబద్ధంగా ఉండాలి. సో మనకి ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, మనకి ఏ వ్యాధి వచ్చినా కూడా తగ్గాలి అంటే మెడిసిన్స్ ఉండాలి, మన లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ ఉండాలి. ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లో ఒక పార్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. 2 ప్యారలల్ గా. ఓకేనా? అరుణ్ గారు క్లియర్ గా ఉన్నారు? క్లియర్ గా ఉన్నా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే గుడ్. అండ్ నెక్స్ట్ కిరణ్ కుమార్ గారు మాట్లాడండి. కిరణ్ కుమార్ గారు. సార్ మీ క్లాస్ బాగుంది సార్. నా క్లాస్ బాగుందా? అది హ్యూమానిటీ మైండ్ కూడా మీరు చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. మా మైండ్ మారితేనే మాకు ఒక విధానంగా రోగం తగ్గిపోతుంది సార్. అసలు ఏముంది చెప్పాను కదా మీకు, ఇప్పుడు దాకా మీ మైండ్ లో ఎవరో మీ ఒక గొప్పగా ఫీల్ అయ్యే పర్సన్ ఉంటారని, ఆ పర్సన్ ప్లేస్ లో నేను వచ్చేస్తాను. ఇంకా మన సినిమా స్టార్ట్ కాలేదు, వస్తే మీరు చూసింది వాళ్ళు. రేపటి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ మైండ్ ప్రిపేర్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. అంటే మన దగ్గర నుంచి ఏం బెనిఫిట్స్ వస్తే మీరు ఎలా ఉండాలని చెప్పుకున్నాను వాళ్ళకి అంతవరకు. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. చూడండి ఆల్రెడీ తయారైపోయింది కూడా ఎల్లో బ్యాండ్. దట్స్ ద స్పిరిట్. థాంక్యూ సార్. దట్ ఈస్ ద స్పిరిట్ అంతే. థాంక్యూ సార్. ఎక్సలెంట్, ఇలానే కొనసాగాలి. ఓకేనా? గుడ్. నోట్బుక్, పెన్ను, సెల్ఫీ పెట్టేసేయండి. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరిని అప్రిషియేట్ చేయండి, వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి. 5 minutes లో మీ హోంవర్క్ అయిపోయింది. ఇంకా అంతకన్నా ఏముండదు. నేను మీ చేత బరువులు ఎక్కించను, ఫుడ్ రా ఫుడ్ తినమని చెప్పను, ఎక్సర్సైజ్ చేయించను, యోగా చేయించను. మీరు సైలెంట్ గా కూర్చొని నేను చెప్పేది వినండి. మీ బాడీలో నుంచి డిసీజ్ తరిమేస్తాను. సింపుల్ ఫార్మాట్ లో తీసేస్తాను. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఉందండి కిరణ్ కుమార్ గారు. ఇన్ని బ్యాచెస్ లో ఆ బ్యాచ్ లోనే ఆ రిజల్ట్ చూపించారు మీరు. ఎక్సలెంట్, ఎక్సలెంట్, వెరీ గుడ్. హనుమంతరావు గారు ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్. హనుమంతరావు గారు మీ మైక్ ఆన్ చేసి మాట్లాడండి. హనుమంతరావు గారు. హనుమంతరావు గారు మీ యొక్క మైక్ ఆన్ చేయాల్సి ఉంటుంది. మీ స్క్రీన్ మీద మైక్ ఆన్ చేయాలి, దాన్ని చూడండి. ఈలోపు నేను వేరే వాళ్ళతో మాట్లాడు. నిహార్ మాట్లాడండి ప్లీజ్. నిహార్. ఓకే, హనుమంతరావు గారు మీరు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు. ఓకే, సో ఇదండి ఈ రోజుకి ప్రోగ్రామ్. కొంతమంది జూమ్ కొంత టెక్నికల్ గా అలవాటు అవుతారు 1 or 2 days లో. రేపటి నుంచి నేను వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ తీసుకుంటాను అందరిని కూడా. సో ఈ రోజు కొంచెం లెంతీగా సాగింది, అందరు ఇంట్రడక్షన్స్ ఈ ప్రాసెస్ ఉండడం వలన. రేపటి నుంచి ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. ఓకే, సో రేపు మార్నింగ్ 6 o'clock క్లాస్లో కలుస్తాను నేను. అండ్ మీకు తెలిసి మీ సర్కిల్లో ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటే జస్ట్ వాళ్ళని ఇన్వైట్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు దీనివల్ల. ఓకే,
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అందరూ సబ్మిట్ చేయండి అసైన్మెంట్స్. ఓకే సార్. ఈ విత్ ఇన్ 1 hour లోనే కంప్లీట్ చేయాలని పెట్టుకోండి. ఇప్పుడు టైం ఈజ్ 5:45. ఉన్నాయి కదా సార్ ఇప్పుడు కొన్ని. 6:45 కల్లా ఫినిష్ చేసేసండి టాస్క్. వెరీ గుడ్. చేతికి బ్యాండ్ ప్రిపేర్ చేసుకుంటా సార్. ఆ బ్యాండ్ కోసం ఈ 1/2 hour వర్క్ చేయండి. మీ పక్కనే షాప్ ఉంటుంది, వెళ్ళండి. ఇంట్లో ఏదో ఒకటి దారం ఉన్నా సరే ఎల్లో కలర్ది కట్టేసుకోండి. ఈ 1 hour ఎందుకంటే ఈ గంట సేపు చేద్దాం అనుకున్నామంటే కూల్ అయిపోతాం, డల్ అయిపోతాం. సో ఫాస్ట్ గా యాక్షన్స్ ఉండాలి. ఓకేనా? సో నేను అందరికి కూడా 7 o'clock కల్లా మనందరి అసైన్మెంట్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన గ్రూప్ లో. సో మీరు నాకు ఇప్పుడు చూపించినా కానీ మన గ్రూప్ లో పెట్టండి. ఓ ఈయన పెట్టారు నేను పెట్టాలి, ఈయన పెట్టారు నేను పెట్టాలి అనేది స్పీడ్ అవుతుంది అన్నమాట. ఆ స్పిరిట్ ఉండాలి. నాకు ఎంతమంది పెట్టారనేది నాకు అర్థం అవుతుంది ప్యారలల్ గా. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే, సారీ మీకు మెయిన్ కంటెంట్ చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఈ 1 week లో మనం ఏం నేర్చుకుంటామంటే, మీ కరికులం చెప్పడం మర్చిపోయాను. కరికులం చెప్తున్నాను చూడండి ఒకసారి. ఈ 1 week లో మనం ఏం నేర్చుకుంటామంటే, డే 1 ఫస్ట్ రోజు అసలు ఎల్లో మెథడ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటారు. ఆల్రెడీ తెలుసుకోవడం అయిపోయింది ఈరోజు. అసలు ఎల్లో మెథడ్ అంటే ఏంటి, నా గురించి పరిచయం, మీ గురించి పరిచయాలు, ఏంటిది వీళ్ళు చేసేది అనేది ఇంట్రడక్షన్ అయిపోయింది. రేపటి రోజు మీరు తెలుసుకునే అంశం ఏంటంటే, మనసులోని బాధ మొత్తాన్ని తీసేయటం ఎట్లా అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. రేపు కాదు, ఎల్లుండి వస్తుంది. రేపు వచ్చేసరికి ఏంటంటే, మనం మందులు వాడుతున్నా కూడా వ్యాధులు ఎందుకు తగ్గటం లేదు, ఏం చేస్తే ఫాస్ట్ గా వ్యాధులు తగ్గుతాయి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అందిస్తాను. ఆ ప్రోగ్రామ్ వల్ల విత్ ఇన్ 24 hours లోనే మీ బాడీలోని సమస్య 10% తగ్గిపోతుంది. ఇది మళ్ళీ మీరు 3వ రోజు క్లాస్కి వచ్చేసరికి 10% ఇంప్రూవ్మెంట్తో వస్తారు. సో 3వ రోజు వచ్చేసరికి ఏం ట్రైనింగ్ ఉంటుందంటే, మీకు మనసులోని బాధ మొత్తాన్ని తీసేయటం ఎట్లా. గతంలో చాలా విషయాలు జరుగుంటాయి మన కుటుంబంలో, ఆర్థిక పరంగా చాలా విషయాలు జరుగుంటాయి. ఆ బాధను మొత్తాన్ని మనసులోది తీసేయటం ఎట్లా అనే ట్రైనింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రోజు ఏముంటుంది అంటే, కోపాన్ని భయాన్ని తీసేయటం ఎట్లా. భయం, నెగిటివ్ ఆలోచనలు, కోపం, అతిగా ఆలోచించటం, వాటన్నిటిని ఎలిమినేట్ చేయటం ఎట్లా. ఆ తర్వాత రోజు ఏముంటుంది అంటే, మనం చేసేటువంటి ప్రతి పనిలో అంటే ఆర్థికంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా, మానసికంగా, శారీరకంగా అన్ని ఆస్పెక్ట్స్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఏ ఫార్ములాని వాడితే మనం సక్సెస్ అవుతాం. ఆ తర్వాత రోజు ఏముంటుంది అంటే, మనం ద్వేషిస్తే మన శరీరం లోపల విషం తయారయ్యింది. అది ఎలా తయారయ్యింది, ఆ ద్వేషించడం అనే దానివల్ల మన బాడీ లోపలికి వ్యాధులు పుడతాయి. దాని గురించి ఎడ్యుకేట్ అయ్యి దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనే ట్రైనింగ్ 6వ రోజు ఉంటుంది. 7వ రోజు ఏముంటుంది అంటే, మనకి మన శరీరానికి ప్రకృతి ఒక గిఫ్ట్ ఇచ్చింది. మన శరీరంలో ప్రతి భాగంలో కూడా ప్రతి సెకండ్ కొత్త భాగం ఫామ్ అవుతా ఉంది. కొత్త భాగం ఫామ్ అవుతూ ప్రతి 11 నెలలకు ఒకసారి మన శరీరం కొత్తదిగా మారిపోయింది. ఆ టాపిక్ మనకు లాస్ట్ రోజు వస్తుంది. రాము గారు కళ్ళు మూసి కళ్ళు తెరుస్తున్నారు, అట్లా చూస్తున్నారు అని, ఇదేంటి వింతగా ఉందన్నట్టు చూస్తున్నారు. సో ఒక్కొక్క రోజు టాపిక్ ఒక్కొక్క మిరాకిల్ గా ఉంటుంది. ఓకే, సో మనకి 1 week అయిపోయేసరికల్లా డైలీ 10% కాడికి మినిమం 70% రిజల్ట్ వచ్చేస్తుందండి. అది మీరు ఎంత కమిటెడ్ గా ఉంటారనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇదండి మన ఫర్దర్గా ఈ 1 week లో మనం నేర్చుకున్నటువంటి ట్రైనింగ్. సో దీనికి సంబంధించి మీరు ప్రతి క్వశ్చన్ నన్ను అడగొచ్చు. మీరు అడిగే ప్రతిదీ నేను వింటాను, మీకు అవసరమైన ఫీడ్బ్యాక్ నేను అందిస్తాను బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు అందరూ ఈరోజు ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేస్తూ నా దగ్గర ఉన్న పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి నుంచి మనకు మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో అందరూ కూడా విత్ ఇన్ 1 hour లోనే అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. డిలే అవ్వద్దు. ఈ ఊపులోనే ఆ పని అయిపోవాలి. ఈ క్లాస్ అయిపోవడం, సరే టీ తాగిన తర్వాత చేద్దాం, టిఫిన్ తిన్న తర్వాత చేద్దాం వద్దు. ఇప్పుడు 5:45 అయింది.
6:30 కల్లా ఫోటో ఉండాలి, వాయిస్ ఉండాలి. ఈ తర్వాత ఇంక రెండో పని మీరు చేయాల్సింది. ఓకేనా? డూ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ ఈవినింగ్.